అలా అగ్ని పరీక్షకి వెళ్ళొచ్చిన పోతురాజు, తనతో మాట్లాడదాం. నా పేరు పోతురాజు. ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడి మమ్మల్ని అవమానించి పంపిస్తున్నారు అని ఉప్పల్ బాలు వచ్చి. సో మీ విషయంలో అసలు ఏం జరిగింది, మీరు ఎందుకు కన్ఫ్యూర్ అనుకో? సమాజానికి మెసేజ్ ఏమి ఇస్తున్నాను, బిగ్ బాస్లోకి వెళ్ళడానికి మెసేజ్ ఇవ్వడానికి వెళ్తున్నారు వీళ్ళంతా. అంటే మేము ట్రిగర్ చేస్తాం, మీరు ట్రిగర్ అవ్వద్దు ఇట్లా అని చెప్తున్నారు. అంత అయిపోయిన తర్వాత ఒక వీడియో పెట్టేసి దాన్ని కప్పిపుచ్చడానికి చేసిన ప్రయత్నం ఇది నవదీప్ గారు. అయితే శ్రీముఖి గారిని కూడా ది మోస్ట్ వాంటెడ్ యాంకర్ శ్రీముఖి గారిని చెప్పి, సో దానికి ఆవిడ కోప్పడి స్టేజ్ దిగేసింది. వెళ్ళిపోతున్న అక్క రాక అని బతిమాలవేంటి అంటుంది. ఇలా తీసి రెడ్డి పైన పెట్టాడు. వినుమాధవి గారు ఆవిడ కూడా తీసి పైన పెట్టి, బాస్కి ఎందుకు అమ్మతో ఉండొచ్చు కదా. ఆ తల్లి లైఫ్లో ఎప్పుడూ కోరుకోని తల్లి అమ్మ కోరిక నేను చచ్చిపోయే లోపు నువ్వు ఇంత సినిమా ప్రయత్నాలు చేస్తున్నావు, ఒక్కసారి టీవీలో చూస్తానా నాన్న అని అడిగింది. ఇంట్లో అన్ని పనులు చూసుకుని మళ్ళీ పొలం వెళ్ళి మళ్ళీ నైట్ వచ్చి మళ్ళీ ఇంట్లో అన్ని పనులు అలా రిపీట్ అవుతూనే ఉంటుంది. కనీసం మిషన్ కన్నా రెస్ట్ దొరికింది కానీ అమ్మ రెస్ట్ తీసుకోదు, ఇప్పుడు కూడా రెస్ట్ తీసుకోవాలి. వీడియోస్ అని మీ మదర్ చూసి మెంటల్గా డిస్టర్బ్ అయ్యారు. సో సివియర్ అయింది హెల్త్ ఇష్యూ. మన తల్లికి స్ట్రాంగ్గా ఉన్న తల్లి, ఎవరు నువ్వు ఏడో పో ఇలా ఏదో పిచ్చిగా అడే కొంచెం మనం పాతబట్టలు వేసి తిరగలనుకోం కదా. సో అట్లా కొన్ని జతలు కొన్నాం, బట్టలు కొన్నాం, దానికోసం అప్పులు చేసాం. ఒక 50K 60K వరకు అప్పులు చేసాం. ఇంట్లో అక్క వాళ్ళ బంగారం తాగట్లేదు. లేదా ఆల్రెడీ సెలెక్టెడ్గా అట్లా పెట్టుకుంటూ ఉంటారా, లేదు ఊరికే నామకే వాస్తే ఇలాంటి వాళ్ళందరినీ పిలుస్తుంటారు? మమ్మల్ని మార్నింగ్ 8కి రమ్మంటారు. 8 to ఇక నైట్ ఎంత అయితే తెలియదు, 1 అయితే 2 అవుతుంది కూడా. ఫస్ట్ డే సెకండ్ డే అయిపోయింది, మేము వెళ్ళిపోండి. థర్డ్ డే రమ్మన్నారు. థర్డ్ డే వచ్చాను. అసలు వాళ్ళకి హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఏంటి, నాకు మా లాంటి వాళ్ళకి 10 మంది ఉన్నారు బ్యాచ్ మొత్తం. వీళ్ళకి ఒక 5 నిమిషాలు 3 నిమిషాలు 10 నిమిషాలు, ఇదేంటి ఈ వేరియేషన్ ఎందుకు? మీరు వీడియో పెట్టిన తర్వాత మిమ్మల్ని చాలా మంది కనెక్ట్ అయ్యారని విన్నాను. సో అంటే నేను వచ్చాక నా పెయిన్ని చెప్పడం ఉద్దేశం తప్ప ఎవరిని అండమాల్ షైన్ని, స్టార్మాని, బిగ్ బాస్ టీమ్ని నేను ఎవరిని చేయడం కాదు. మీకు దగ్గర క్యారెక్టర్స్ అయ్యో చిన్నయో పెద్దయో చేస్తున్నారు అని మెయిన్ లీడ్గా కూడా. సో నాకు ఆల్రెడీ బిగ్ బాస్ బిఫోరే సో నా టీం ఉన్నారు, నాకు రైటింగ్ టీం ఉన్నారు, డైరెక్షన్ టీం ఉన్నారు, డిజిటల్ మార్కెటింగ్ రేపు సినిమా రిలీజ్ అయితే కూడా చూసుకోవడానికి టీం ఉన్నారు నాకు. సో తర్వాత ఫోక్ సాంగ్స్ చేస్తున్నా. ఒక సామాన్యుడు కష్టపడితే ఏదైనా చేయగలడు నిరూపిస్తా. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. సో బిగ్ బాస్ అగ్ని పరీక్ష స్టార్ట్ అయింది. సో చాలా మంది అగ్ని పరీక్షకి వెళ్తున్నారు, వస్తున్నారు. సో అలా అగ్ని పరీక్షకి వెళ్ళొచ్చిన ఒక పర్సన్ ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఎవరో కాదు, పోతురాజు. తనతో మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? చూస్తున్నారు కదా. అవును, బట్ టైట్గా ఉన్నారు. పెయిన్లో కూడా కనిపిస్తుంది, మీ ఫేస్ లోనే కనిపిస్తుంది. సో యాజ్ ఎ ఇండస్ట్రీ పర్సన్ గా మాకు ఎప్పటి నుంచి మీరు తెలుసు, మేము చాలా ఇయర్స్ నుంచి చూస్తున్నాము, మాకు తెలుసు. బట్ సడన్ గా మాకెవరికి తెలియకుండా మీరు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళారు. అది కొంచెం మేము సర్ప్రైజ్ అయ్యాము. అది మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దాం, అలా అక్కడ వరకు వెళ్ళి కష్టపడి వెళ్ళి చెప్పి మీకు ఇలా వెళ్ళాను అని చెప్పి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. బట్ నాకు కొంచెం అక్కడ అన్ఫేర్ జరిగింది అది. సో అసలుకి అగ్ని పరీక్ష అప్పుడు చాలా మంది రీసెంట్ గా ఉప్పల్ బాలు బయటకు వచ్చి బయట మొత్తం చాలా ఇష్యూ నడుస్తుంది, కావాలని అవమానిస్తున్నారు, కావాలని చేస్తున్నారు, మీకు ఇష్టం లేకపోతే అసలుకి మమ్మల్ని అక్కడి వరకు తీసుకోవడం ఎందుకు, అన్ని స్టెప్స్ దాటే వరకు అక్కడ స్టేజ్ మీద నుంచోబెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడి మమ్మల్ని అవమానించి పంపిస్తున్నారు అని బాలు వచ్చి చెప్పాడు, ఉప్పల్ బాలు వచ్చి. సో మీ విషయంలో అసలు ఏం జరిగింది, మీరు ఎందుకు కన్ఫ్యూర్ అనుకో? సో నా విషయాలు అంటే మీకు మొత్తం స్టార్టింగ్ ప్రాసెస్ చెప్తాను. సో ఆడిషన్ అనేది 3 days జరిగింది. సో నాకు ఒక ఫస్ట్ డే కొంతమంది వెళ్తారు, ర్యాండమ్గా పిక్ చేసుకుంటారు కొంతమందిని. అంటే మీరు నా తర్వాత మీ పేరు రాదు, వాళ్ళకి నచ్చిన వాళ్ళని ఒక జిమ్ పర్సన్ తీసుకుంటే, ఒకళ్ళని యాక్టర్ని తీసుకుంటారు, ఒక యాక్టర్ని తీసుకుంటే ఫార్మర్ని తీసుకుంటారు. సో ర్యాండమ్గా పిక్ చేసుకుంటారు. మమ్మల్ని మార్నింగ్ 8కి రమ్మంటారు. 8 to ఇక నైట్ ఎంత అయితే తెలియదు, 1 అయితే 2 అవుతుంది కూడా. ఫస్ట్ డే సెకండ్ డే అయిపోయింది, మేము వెళ్ళిపోండి. థర్డ్ డే రమ్మన్నారు. థర్డ్ డే వచ్చాను. సో నేను నేను అనుకున్నది ఏంటంటే, సో మనం ఇప్పుడు మీరున్నారు మార్నింగ్ నుంచి బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూ చేస్తున్నాం, బయటికి వెళ్ళి తిరిగి వస్తుంటారు, లిటరలీ 6-7 కల్లా టైర్డ్ అయిపోతారు. అబ్బా చాలా రా అన్నట్టుగా అసలు మనం ఓపిక రాదు. అలాంటి సిచ్యువేషన్లో ఉంటారు వీళ్ళు. వెళ్తే ఫ్రెష్గా వెళ్దామని ట్రై చేశాను, కొంచెం మార్నింగ్ పంపించండి మేడం అని ట్రై చేస్తే పాసిబుల్ కాదు, వాళ్ళు ఎలా పిలిస్తే అలా వెళ్తున్నారు. ఓకే అనుకున్నా, లిమిట్ మనకి ట్రాన్స్పెక్ట్ ఉంటే మనం వెళ్దాం, మనం కుల్లా మాట్లాడదాం అని క్లియర్గా ఉన్నా. నాకు థర్డ్ డే నైట్ 11 తర్వాత వచ్చింది. నాకు 11 తర్వాత పిలిచారు. నాకు నైట్ 11:45కి పిలిచారు. సో నేను వెళ్ళాను, రెడీ అయ్యాం. మనకి మేకప్ రూమ్లో తీసుకెళ్తారు, మేకప్ వేస్తారు, మైక్స్ పెడతారు, సెట్ చేస్తారు, కూర్చోబెడతారు రెడీగా. అంటే ఆ డోర్ ముందు కూర్చోబెడతారు, వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళాలి. సో వెళ్ళాను. వెళ్ళంగానే వాళ్ళని చూడంగానే అర్థమైపోయింది వాళ్ళ ఫేసులు. వాళ్ళకి అభిజిత్ గారు అయితే ఇలా కూర్చోవడం, బిందుమాధవి గారు సైలెంట్ కూర్చోవడం, ఇక డల్గా ఉన్నాయి. నాకు అర్థమైపోయింది, స్టేజ్లోకి వెళ్ళగానే క్లియర్ అర్థమైపోయింది. సో నేను ఏం చేశాను, ఇన్స్టెంట్గా ఒక డెసిషన్ తీసుకున్నా, వీళ్ళని కొంచెం హైపర్ చేద్దాం, యాక్టివ్ చేద్దాం కొంచెం అని చెప్పేసి, హలో నవదీప్ గారు నమస్తే అని చెప్పేసి ఇట్లా స్టైలిష్ గా నవదీప్ అన్న నమస్తే అన్న అని చెప్పేసి వాళ్ళు కొంచెం నేను జోష్ క్రియేట్ చేయడానికి ట్రై చేశాను. లేడీ టైగర్ బిందుమాధవి గారు నమస్తే మేడం అని కొంచెం ఇలా ట్రై చేస్తే వాళ్ళందరూ కనెక్ట్ అయ్యారు, కొంచెం జోష్ క్రియేట్ అయ్యారు. నవదీప్ గారు అయితే స్టైలిష్ అనకరా బాబు, ఫ్యాన్స్ ఒప్పుకోరు అని చెప్పాడు.
మీరు నాకు మీ అవుట్ఫిట్ నచ్చిందన్నా, నేను దానికి నేను స్టైలిష్ ఐకాన్ అని పెట్టుకున్నాను, అది నా పర్సనల్ ఫీలింగ్ అన్న. ఓకే అయితే ఓకేరా అని అలా కమ్యూనికేట్ అయ్యాడు నాతో. సో కమ్యూనికేషన్ బాగుంది, వాళ్ళని యాక్టివ్ చేశాను నేను. అయితే శ్రీముఖి గారిని కూడా ది మోస్ట్ వాంటెడ్ యాంకర్ శ్రీముఖి గారు అని చెప్పేసి ఇంట్రోలో కూడా చిన్న బిట్ ఉంది, అది ఇలా చేశాను. సో శ్రీముఖి గారు ఏం చేశారు, వెంటనే బిగ్ బాస్ గురించి నన్ను పొగుడు, బిగ్ బాస్లో నన్ను చూసావా అని అడిగింది. మేబీ సీజన్ 3 అనుకుంటా మేడం, నేను చూడలేదు, నేను చూడనప్పుడు ఎలా చెప్తాను, చూడలేదని చెప్పాను. నన్ను చూస్తే నా గురించి పొగుడు, బిగ్ బాస్లో నీకు నచ్చిందంటే పొగుడు అంటది. నేను చూడనప్పుడు ఏం పొగుడుతాను, సో నేను చూడనప్పుడు ఏం పొగుడుతాను అని చెప్పేసి బిగ్ బాస్ ఇదేంటి రూల్ ఏంటి, అసలు బిగ్ బాస్ ఆ పాలసీ ఏంటి, ఒక మనిషి ముందు మనం స్ట్రైట్గా ఉన్నప్పుడు ఎదురులో ఎవరైనా ఉన్నాయి, పెద్దోడుని చిన్నోడుని 10 మంది ఉండని, కుల్లా మాట్లాడాలి, స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడాలి. అబద్ధం ఆడేసి తర్వాత దొరికిపోతాం. సో ఆ నాటకాలు వద్దు, క్లియర్గా ఉండాలి, రియల్గా ఉండాలి. ఇది బిగ్ బాస్ పాలసీ. నేను కూడా నా క్యారెక్టర్ కూడా అంతే, ఏదైనా క్లియర్గా మాట్లాడుతున్నాను. సో దానికి ఆవిడ కోప్పడి స్టేజ్ దిగేసింది. స్టేజ్ దిగేసి వెళ్ళిపోతూ స్టేజ్ దిగేసి మెట్ల మీద స్టెప్ మీద నుంచుని, ఏంట్రా వెళ్ళిపోతున్న అక్క రాక అనేది బతిమాలవేంటి అన్నట్టుంది. అంటే ఈవిడ బతిమాలాలు ఎప్పుడు అనుకున్నా. ఇప్పుడు ఇందాక పొగడు మంది, మళ్ళీ బతిమాల మంది. సరే వెళ్ళి అక్కడ రాక అని చెప్పి చేపట్టుకుని షేమా తీసుకొచ్చిన తర్వాత వెళ్ళి ఎవరి దగ్గర, నవదీప్ గారి దగ్గర జడ్జిమెంట్ ఉంది కదా, తెచ్చుకోమంది. సో వెళ్ళాను, జడ్జిమెంట్ తీసుకొచ్చి ఆవిడ చేతిలో పెట్టాను, తీసుకెళ్ళి కూర్చుంది. అంటే ఇక్కడ ఏం నాకు అర్థమైపోయింది, అక్కడ అర్థమైపోయింది ఈవిడ నాకు ఉంది, జడ్జిమెంట్ ఈవిడే ఇస్తుందంటే ఈవిడ నేను పొగడలేదు అని మైండ్లో పెట్టుకుందని అర్థమైపోయింది. వాట్ ఎవర్ నేను చెప్పాలని చెప్పా, నాకు అన్ఫేర్ అనిపిస్తే, నాకు నిజంగా అనిపిస్తే నేను వచ్చేస్తా బయట అనుకున్నా. తర్వాత నవదీప్ గారు, పోతురాజ్ నీ గురించి చెప్పు అన్నాడు. సో నా పేరు పోతురాజ్, విజయవాడ దగ్గర దిశమ గ్రామంలోంచి ఒక నిరుపేద కుటుంబానికి చెందిన వాడిని. సో అమ్మ నాన్న ఇట్లా నా స్టోరీ మొత్తం చెప్పుకుంటూ వచ్చి, నాకు నేను మీకు కూడా చెప్తాను, నాకు అమ్మ అంటే చాలా ఇష్టం అమ్మగారు. సో చిన్నప్పటి నుంచి అమ్మ ఎలా అంటే, పల్లెటూరులో ఒక అమ్మాయికి తల్లి, నాకు ఫోటో కూడా చూపిస్తాను, ఇంటర్వ్యూ అయిన తర్వాత మీకు, నేను ఎవరికి ఫోటో చూపించలేదు, నా తల్లి ఫోటో చూపించలేదు. ఎంత ఇన్నోసెంట్ కొడుతుంటే ఎలా ఉంటుంది అమ్మ అని మీరు కూడా ఇది అవుతారు. అలాంటి పిచ్చి తల్లి మా తల్లి. ఆవిడ పొద్దున్నే 4కి 5కి లేచి ఇంట్లో అన్ని పనులు చూసుకుని, మళ్ళీ పొలం వెళ్ళి, మళ్ళీ నైట్ వచ్చి, మళ్ళీ ఇంట్లో అన్ని పనులు, అలా రిపీట్ అవుతూనే ఉంటుంది. కనీసం మిషన్ కన్నా రెస్ట్ దొరికిందేమో కానీ అమ్మ రెస్ట్ తీసేది, ఇప్పుడు కూడా రెస్ట్ తీసుకోవట్లేదు. అలాంటి తల్లి నన్ను అక్కని పెద్ద చేసి ఇంతవరకు తీసుకొచ్చి ఇప్పుడు కూడా, అలాంటి తల్లి నా లైఫ్లో, అరే ఇంటి పక్కనాడు 1,00,000 సంపాదిస్తున్నాడు, నువ్వు సంపాదించట్లేదు ఏంటి, ఇంటి పక్కనాడు అది కన్నాడు, అలా నువ్వు ఎందుకు కొనలేదు, ఇలా ఎప్పుడు నన్ను చిన్న కోరలేదు, సో ఏం అడగలేదు కూడా. అలాంటి తల్లి రీసెంట్గా నన్ను బిగ్ బాస్ గురించి అడిగింది. బిగ్ బాస్ గురించి చెల్లి చూసింది, బిగ్ బాస్ గురించి ట్రై చేయొచ్చు కదా, నాగార్జున గారు ఏదో కామన్నర్కో ఎవరికో సామాన్యులకు అవకాశం ఇస్తున్నాడు కదా, ఒకసారి ట్రై చేయొచ్చు కదా అని అడిగింది. అసలు ఎందుకు అడిగింది నాకు అర్థం కాలేదు. వాట్ ఎవర్, ఓకే నేను ఫిక్స్ అయిపోయా. ఆ తల్లి లైఫ్లో ఎప్పుడూ కోరుకోని తల్లి లైఫ్లో ఫస్ట్ టైం అడిగింది. దీనికోసం ఎంతవరకైనా వెళ్తా, ఎంత యుద్ధమైనా చేస్తా అని. నన్ను ఫిజికల్గా మెంటల్గా, నేను నేను వ్యవసాయం కూడా చేస్తాను, ఊళ్ళో పొలం ఉంది కొంచెం, నేను దానికి వ్యవసాయం కూడా చేయడానికి కారణం, నేను కొంచెం ఫిజికల్ ఫిట్నెస్ నాకు చాలా ఇష్టం. ఆ ఫిట్నెస్ కోసం నేను చేస్తాను. ఇంకా నేను ట్రైన్ చేసుకున్నా, ఫిజికల్గా, మెంటల్గా, వోకల్గా నేను ట్రైన్ చేసుకున్నాను. ఏది బిగ్ బాస్లో ఇవన్నీ కావాలి కాబట్టి, క్వాలిటీస్ ఉండాలి. సో అన్నిటి రెడీ చేసుకున్నా. నాగార్జునలోపు ఆడిషన్ టెస్ట్ పెట్టారనమాట, అప్లై చేశా. ఫస్ట్ టైం నాకు తెలిసి మన వాళ్ళు కూడా కొంతమంది రిజెక్ట్ అయిపోయారు, కొంతమంది మన తెలిసిన వాళ్ళు కూడా పెట్టిన వాళ్ళు 3-4 ఇయర్స్ నుంచి పెడుతూనే ఉన్నారు, రిజెక్ట్ అయిపోతున్నారు కూడా వాళ్ళు. బట్ నేను ఫస్ట్ టైం పెట్టా, టాప్ 50 వరకు వచ్చా. అసలు నాకు నేను నమ్మలేకపోయా. అమ్మ కోరుకుంది, అమ్మ బలం, అమ్మ కోరిక ఇంత బలంగా ఉందనుకున్నా. సో నేను కూడా బలంగానే రెడీ అయ్యా. ఇలా సో ఇది చెప్పా, అమ్మ కోరిక అన్న, నాకు అమ్మ తర్వాత ఎవరైనా సరే, అమ్మ తర్వాతే, అమ్మ కోసం ఏదైనా చేస్తా అని క్లియర్గా చెప్పా. సో ఇక్కడికి వస్తున్నాను ఎందుకంటే, బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళాలనుకుంటానంటే, యాజ్ యాక్టర్గా ఒక ఎవరికైనా సరే, ఒక డాక్టర్కో, ఒక బిజినెస్ మ్యాన్కో అంతగా ఉపయోగపడకపోవచ్చేమో కానీ, బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ ఇది బిగ్ బాస్ అనేది. ఒక యాక్టర్కి కొన్ని కోట్ల మందికి దగ్గర అయిపోయే ప్లాట్ఫామ్ ఇది. కొన్ని కోట్ల మంది గుండెల్లోకి వెళ్ళిపోతాం. మన పర్ఫార్మెన్స్ నచ్చితే గుండెలోకి వెళ్ళిపోతాం. అంటే ఊరికే కాదు, మనం నచ్చితే, మనం బాగా ఆడితే, మనం బాగా మాట్లాడితే, బాగా చూపించగలిగితే మన స్ట్రెంత్ వెళ్తాం. సో ఇది ఒక బెస్ట్ వే అని చెప్పి నా గురించి వెళ్తున్నా. ఇప్పుడు ఈ సీజన్ 10కి అంత బలంగా వెళ్ళడానికి రీజన్ అమ్మ కోసం వెళ్తున్నా, నా తల్లి కోరిక కోసం వెళ్తున్నా. నా తల్లి కోరిక కోసం నేను స్క్రీన్ మీద కనిపించాలనుకున్నా. ఇంకొకటి ఏంటంటే, నా తల్లి ఇప్పుడు కూడా చెప్పింది ఏంటంటే, ఫ్యామిలీ ఎపిసోడ్ ఉంటుంది లాస్ట్లో, ఇది టాప్ 10 వరకు ఉంటుంది. ఆ ఫ్యామిలీ ఎపిసోడ్లో అమ్మని స్క్రీన్ మీద చూపించి హౌస్లో తీసుకెళ్ళి నాగార్జున గారు చూపించాలని నా కోరికన్నా అని ఇంత క్లియర్గా చెప్పి, నా ఎమోషన్ని, నా పెయిన్ని, నా స్టోరీని క్లియర్గా చెప్తే, సో అప్పటి వరకు అసలు ఈయన అభిజిత్ గారు అలాగ వచ్చి అసలు ఒక కమ్యూనికేషన్ లేదు, ఒక ఉలుకు లేదు, ఒక పలుకు లేదు. మేబీ ఆయన డల్ అయిపోయాడు, వాట్ ఎవర్ బ్యాక్ రీజన్ నాకు తెలియదు, ఆయన బ్యాక్గ్రౌండ్లో ఏమో ప్రాబ్లమ్స్ అని తెలియదు. అలా కూర్చొని ఏం మాట్లాడలేదు, ఒక క్వశ్చన్ చేయలేదు, ఏం తెలియదు. ఇలా తీసి రెడ్డి పైన పెట్టాడు. ఆయన్ని చూసి విందుమాధవి గారు ఆవిడ కూడా తీసి పైన పెట్టి, వెళ్ళి అమ్మని చూసుకోమ్మా, వెళ్ళి అమ్మని చూసుకుపోయి అంది. వెంటనే బ్యాక్ టు బ్యాక్, అసలు గ్యాపే ఇవ్వలేదు. శ్రీముఖి లేచేసి వచ్చి చేతులు పెట్టి ఇట్లా వెళ్ళి ముజమే చేసి, వెళ్ళి మమ్మీని చూసుకో, ఈసారి కొద్దిలే. అసలు నేను ఏం చెప్పింది ఏంటి, నేను మాట్లాడింది ఏంటి, మీరు నా బ్యాక్ స్టోరీ చెప్పమారు. నా స్టోరీ నచ్చకపోతేనో, లేకపోతే మేబీ నాకు అప్పుడే అనిపించింది, ఇప్పుడు ఎవరైనా కొంతమంది అమ్మ కోసం వెళ్తున్నా, అక్క కోసం వెళ్తున్నా, మా నాన్న కోసం వెళ్తున్నా, ఇలాంటి కోరికలు ఏమన్నా, ఆ ఫేక్ ఏమన్నా పెట్టుకుంటా, ఆ ఫేక్ల కింద నా ఎమోషన్, నా ప్యూర్ ఎమోషన్ ఇదైందేమో. అరే బాబు, నీ పోతురాజు, నీ ఎమోషన్ పక్కన పెట్టు,
లేదంటే నీ ఇది పక్కన పెట్టు, అమ్మ గురించి పక్కన పెట్టు, నువ్వేంటి చెప్పు, నీ స్ట్రెంత్ ఏంటి? పోతురాజు అనేటువంటి ఎవడు? వాడి క్యాపబిలిటీ చూపించు, వాడి స్ట్రెంత్ చూపించు. వాడు బిగ్ బాస్కి వెళ్తే ఏం చేస్తాడు, బిగ్ బాస్కి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాడు, వాడికి ఉన్న క్వాలిటీస్ మేము ఎందుకు పంపించాలి పోతురాజుని చూపించంటే అన్నిటికీ రెడీగా ఉన్నా. ఫిజికల్గా చూపించడానికి, యాక్టర్గా చూపించడానికి, డ్యాన్స్ చేయడానికి, దేనికైనా ఏ టెస్ట్ పెట్టడానికి సరే, శ్రీముఖిని తీసుకుని నామినేట్ చేయరా అన్నా సరే దేనికైనా రెడీగా ఉన్నా. మాట్లాడడానికి, ఆట ఆడడానికి దేనికైనా రెడీగా ఉన్నా. ఒక్క టెస్ట్ పెట్టలేదు, ఒక్క క్వశ్చన్ చేయలేదు. మేబీ ఒక్క క్వశ్చన్ అడిగారు, ఎవరు, నవదీప్ గారు. ఏది మాట్లాడుతున్న మధ్యలోనే ఇంత చేస్తున్నావు, అమ్మ అంటే చాలా ఇష్టం అంటున్నావు, అమ్మ ఇప్పుడు హ్యాపీగా ఉందా, మంచిగా చూసుకుంటున్నావా, యాక్టర్గా చేస్తున్నావు, ఊళ్ళో ఫార్మింగ్ చేస్తున్నావు అంటున్నావు, సో అమ్మని మంచిగా చూసుకున్నావు, ఆర్థికంగా ఓకేనా అంటే ఆయన నాతో ఇంటరాక్ట్ అయ్యాడు. సో ఆయన మామూలుగా బయట మన బజ్ ఏంటి, నవదీప్ అనేటువంటి యాంగర్గా ఉంటాడు, సో అగ్రెసివ్ ఉంటాడు ఎప్పుడు కూడా అనేది బయట. సో నేను అదే అనుకున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చెప్పే ఇది చూసి, నా బ్యాక్ స్టోరీ చూసి ఆయన కనెక్ట్ అయ్యాడు. నాకు లిటరల్లీ ఆయన దగ్గర నుంచి పాజిటివ్ ఆరా వచ్చింది, పాజిటివ్ వైబ్ వచ్చింది. కానీ ఆయన దగ్గర ఉన్న జడ్జిమెంట్ ఎక్కడ ఉంది, ఎక్కడ, శ్రీముఖి గారి దగ్గర. సో ఇట్లా నాకు ఆయన ఒక్కడే కనెక్ట్ అయ్యాడు. క్వశ్చన్, చిన్న క్వశ్చన్ అది కూడా, అమ్మను బాగా చూసుకుంటున్నావా, చూసుకుంటున్నా అమ్మ తర్వాత ఏదైనా, ఇక్కడికి వస్తే ఇంకా బాగుంటుంది అన్న అమ్మ, ఇంకా చాలా సంతోషంగా ఉంటుంది, కొంచెం హెల్త్ బాగోట్లేదు, ఇది నన్ను టీవీలో చూస్తే ఇంకా హ్యాపీ ఫీల్ అయిపోద్ది, ఇంతకు మించి నేను అంత వాళ్ళకి ఏమోగలుగుతాను, నాకు నీ కొడుకు అక్కడికి వెళ్ళాడమ్మా అని చెప్పి ఇంటి పక్కన వాళ్ళు చెప్పుకుంటుంటే ఆ హ్యాపీనెస్ ఇంక మించి నేను ఇవ్వలేను కదా అని చెప్పాను. ఓకే ఓకే అన్నారు. సో అది ఇది మధ్యలో చెప్పాను, కంప్లీట్ అవ్వాలి చెప్పడం. సో తర్వాత చెప్తూ ఉండగా కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళు జడ్జిమెంట్ ఇస్తారు. నాకు మాట్లాడడానికి టైం ఏం లేదు, అసలు నాకు ఏది క్వశ్చన్ చేయడానికి అవకాశం లేదు, ఒక క్వశ్చన్ చేయలేదు. నేను ఇప్పుడు వచ్చి బయటకు వచ్చి ఎందుకు నా పెయిన్ వ్యక్తం చేస్తున్నానంటే ఒక క్వశ్చన్ పెట్టలేదు. ఇప్పుడు మీకు ఎపిసోడ్స్ వచ్చేసినాయి ఇప్పటికి, ఒక్కొక్కరికి హాఫ్ అన్ అవర్ ఎపిసోడ్ చూపిస్తున్నారు. హాఫ్ అన్ అవర్ ఎపిసోడ్ చూపిస్తున్నారంటే, ఒక టైం ఇస్తున్నారంటే వాళ్ళకి అక్కడ ఎంత జరిగింది ఉంటుంది, ఫుటేజ్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు మీరు? మినిమం 1 అవర్ 1.5 అవర్ ఉంటుంది. నాకు 3 to 5 minutes మాత్రమే టైం ఇచ్చారు. సో ఎందుకు ఎందుకు ఈ డిఫరెన్స్ ఎందుకు? ఒకరికి 1 అవర్, ఒక 30 minutes, ఒకరికి 40 minutes, ఒకరికి 45 minutes, ఒకరికి 3 minutes, ఒకరికి 5 minutes. అది నాకు చాలా తీసుకోలేకపోయాను నేను. నాకు ఇలా పెయిన్ అనిపించింది, నేను కళ్ళ నీళ్ళు పెట్టుకుని బయటకు వచ్చాను ఆ రోజు. సో అది నేను నాకు అన్ఫేర్ జరిగింది. నాకు ఒక సరైన రీజన్తో, రే పోతురాజ్ నువ్వు ఈ టాస్క్ చేయి, లేకపోతే నువ్వు ఏదైనా పుల్అప్ చేయి, ఏదైనా ఇక్కడ జంప్ చేయి, వాట్ ఎవర్ మీకు నచ్చింది పెట్టండి, ఎక్కడికైనా సరే. అమ్మ కోసం బిగ్ బాస్కి వెళ్ళడానికి దేనికైనా రెడీగా ఉన్నాను అక్కడికి. నేను దేనికైనా సరే ఒక టెస్ట్ పెట్టలేదు. ఏదైనా చేసి నేను ఫెయిల్ అయితేనో, నేను చేయలేకపోతేనో నేనే వచ్చేస్తా అన్న, మీరు రెడ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను అన్ఫిట్ అనిపిస్తుంది నాకు, నేను వెళ్ళిపోతాను, నేనే వచ్చేటండి. అసలు నన్ను క్వశ్చన్ చేయాలి, అసలు ఆ థాటే లేదు నాకు, నేను అన్ఫిట్ కాదు అసలు. అక్కడ ఫుల్ కాన్ఫిడెంట్లో ఉన్నా, మాట్లాడడం విషయంలో కానీ అన్ని ఫిజికల్గా, మెంటల్గా అన్ని క్లారిటీగా ఉన్నా. బట్ నాకు అవకాశం ఇవ్వలేదు, స్కోప్ ఇవ్వలేదు. ఆ స్కోప్ ఇవ్వలేదు కదా, తీసుకోవచ్చు కదా అంటే టైం ఇవ్వలేదు, మాట్లాడే టైం కూడా ఇవ్వలేదు. టప్ప వచ్చేసారు. అంటే వీడు పంపించేసి వెళ్తారు, ఇంకోటి తీసుకురావాలి. మీకు టైర్డ్ అయిపోతేనో, ఇప్పుడు 3 days వెయిట్ చేసాము అమ్మ గారు. ఫస్ట్ డే అనుకున్నాం, రాలేదు మా పేరు. సెకండ్ డే అనుకున్నాం, రాలేదు. థర్డ్ డే అనుకున్నాం, థర్డ్ డే కూడా రాలేదు. ఇంక మా తర్వాత కూడా ఇంకొన్నారు, 4th day కూడా ఉంది. 4 days కాకపోతే ఇంకో 4 days తీసుకోండి. లైఫ్లో బిగ్గెస్ట్ ఆపర్చునిటీ బిగ్ బాస్ అనేది. దానికోసం ఎక్కడెక్కడి నుంచి, ఊర్ల నుంచి వచ్చాను, విజయవాడ నుంచి వచ్చాను, ఊరు నుంచి ఇక్కడ వచ్చి స్టే చేసుకుంటూ మా ఫ్రెండ్ కూడా రూమ్లో ఉంటూ ఇంత బాధపడి ఉన్నది. 3 days కాదు, ఇంకో 3 days ఉంటాం, లేదా ఇంకో 5 days ఉంటాం. బిగ్ బాస్ అంటే ప్రేమ, బిగ్ బాస్ కోసం వెళ్ళాలనుకున్నాం. మీకు అంతా టైడ్ అయిపోయి ఉంటే మార్నింగ్ 10 to 11 నుంచి స్టార్ట్ చేస్తున్నారు ఆడిషన్స్. మీకు ఏమైనా టైడ్ అయిపోయిన ఫీలింగ్ ఉంటే తీసుకోండి, రెస్ట్ తీసుకోండి. ఇవాళ కాకపోతే రేపు పెట్టండి, వస్తున్నాము. ఒక రూమ్లో పడేస్తున్నారు, ఇలాంటి రూమ్ ఉంటుంది, ఆ రూమ్లో పడేస్తున్నారు, ఫోన్లు చేసుకుంటారు, ఏం కమ్యూనికేషన్ ఉంటుంది, జస్ట్ మనిషితో మాట్లాడుకోవాలి. ఓకే, ఎందుకు ఇట్లా మీ టైర్డ్నెస్ని అదన్నీ చూపించి మా మీద ఎందుకు ఇలా అన్ఫేర్ చేశారని నా పెయిన్ అనమాట. సో ఇది జరిగింది నాకు. సో అంటే కావాలని, అంటే అందరికీ ఈక్వల్ టైం ఇవ్వట్లేదు. కొంతమందికి మీరు చెప్పారు, ఒకళ్ళు ఎక్కువ ఇచ్చారు, ఒకళ్ళు తక్కువ ఇచ్చారు. అండ్ 1 more point, మీరే ఫస్ట్ బయటకు వచ్చి నాకు ఇలా జరిగింది అని చెప్పి ఫస్ట్ వీడియో పెట్టింది మీరే. అవును, నాకు ఐడియా ఉన్నంత వరకు నేను చూసినట్లు. సో మీకు ఎవరికి టైం ఇవ్వకపోవడం అదొక పాయింట్ అయితే, మీరు వీడియో పెట్టిన తర్వాత మిమ్మల్ని చాలా మంది కనెక్ట్ అయ్యారని విన్నాను. అవును. సో అంటే నేను వచ్చాక నా పెయిన్ని చెప్పడం ఉద్దేశం తప్ప ఎవరిని, అనిమల్ షైన్ని, స్టార్మాని, బిగ్ బాస్ టీమ్ని నేను ఎవరిని చేయడం కాదు. ఇలా బై మిస్టేక్ జరిగింది. జడ్జిమెంట్ వాళ్ళు ఇచ్చే ప్రాసెస్లోనో, వాళ్ళు టైడ్ అయిపోవడం వల్ల, వాట్ ఎవర్, నాకు అక్కడ సిచ్యువేషన్ అర్థం కాలేదు, బై మిస్టేక్ జరిగిందేమో, నాకు ఇలా అన్ఫేర్ జరిగింది. ఒకసారి స్టార్మా, అనిమల్ షైన్ మీరు కొంచెం నాకు రీచెక్ చేయండి, నాకు అన్యాయం జరిగింది. సో నేను నాకు పర్ఫెక్ట్గా నువ్వు అన్ఫేర్ అని నాకు అనిపిస్తే నేను మాట్లాడాను అనిపించింది కాబట్టి. నువ్వు పర్ఫెక్ట్గా ఫిట్ కావు అన్నాకైతే నాకు అనిపించేలాగా క్వశ్చన్ చేయలేదు, ఏం చేయలేదు. నాకు అన్ఫేర్ అనిపించింది, నాకు అన్యాయం అనిపించింది. నా తల్లి గురించి చెప్పా, ఎవరైనా తల్లి గురించి చెప్పినప్పుడు కనీసం సానుభూతి చూపిస్తా. సానుభూతి కూడా అసలు నాకు నువ్వు ఎందుకు వచ్చావన్న పాయింట్ చెప్పాను, నా తల్లిని చూసి మీరు బిగ్ బాస్ పంపించాలని అడగలేదు, నన్ను టెస్ట్ చేయమని నేను మాట్లాడాను. సో ఈ ప్రాసెస్లో అక్కడ బయటకు వచ్చిన తర్వాత కూడా చెప్పిన తర్వాత నేను నైట్ జరిగింది, మార్నింగే వీడియో పెట్టాను. సో అక్కడ ఏంటంటే మాకు ఎవరికి ఫోన్ కమ్యూనికేషన్ అసలు. ఇంకొకటి ఏంటంటే, అసలు బయటకు వచ్చిన తర్వాత, ఆడిషన్ అయిన తర్వాత, రిజెక్ట్ అయినా సెలెక్ట్ అయినా సరే ఎవరికి కమ్యూనికేషన్ ఉండదు. బయటకు వచ్చిన తర్వాత, డోర్ తీసిన తర్వాత మనతో పాటు ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ పర్సన్ ఉంటాడు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉంటారు. వాళ్ళు మనల్ని, మన బ్యాగు, మన మొబైల్స్ తీసుకుని
బయటికి వెళ్ళేంత వరకు మన వెనకాల ఉంటారు. అంటే మనం లీక్ చేస్తారేమో, ఈ ఐపీఎస్ ఎగ్జామ్ లాగా ఇది అన్న బయటికి తీసుకెళ్తారేమో, ఇలా చూడకూడదు మనుషులు, ఇంకా మనుషులు అనుకోండి ఇలా సెలెక్ట్ ఇలా సైక్ చేయకూడదు, నేను సెలెక్ట్ అయ్యని చెప్పకూడదు, నేను ఫెయిల్ అయ్యని చెప్పకూడదు, అట్లా ఉంటుంది అనమాట. సో ఎవరికి మొబైల్స్ ఉండవు, ఫోన్ నెంబర్ లేవు, ఇన్స్టా ఐడీలు లేవు, ఏం లేవు. సో నేను వీడియో పెట్టిన తర్వాత నాతో పాటు ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా నేను తెలిసి కానీ నాకు కమ్యూనికేషన్ తెలియదు, వాళ్ళకి వెళ్ళింది ఇట్లా వైరల్ అయ్యి కొంచెం మీకు అట్లా వెళ్ళింది. వాళ్ళు నాకు మెసేజ్ చేయడం, రాజు నేను పొత్తురాజు నేను మీ తోటి కంటెస్టెంట్ ఇలా ఎందుకు పెట్టావు, అలా పెట్టొచ్చా, నాకు అలా అన్ఫేర్ జరిగింది, నాకు ఇట్లా చదువుకోమని చెప్పి పంపించేశారు, నాకు జాబ్ చేసుకోమని పంపించేశారు, నాకు కూడా పెట్టాలనిపిస్తుంది అని అంటే మీకు అన్యాయం జరిగింది అనుకుంటే పెట్టండి. సో నేను ఎవరిని ఇక్కడ నిందించట్లేదు, మీరు కూడా నిందించే ప్రాసెస్లో పెట్టొద్దు. మీకు అన్యాయం జరిగింది అనిపిస్తే మీరు క్లియర్గా మాట్లాడండి, ఎందుకంటే స్ట్రాంగ్గా మాట్లాడాలి. ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళాలి, మనం స్ట్రాంగ్గా మాట్లాడాలి. ఎవరైనా సరే, చివరికి మా స్టార్ మా ఉన్నా సరే ఎదురుగా నాకు ఇలా జరిగిందని స్ట్రాంగ్గా మాట్లాడాలి, స్ట్రాంగ్గా మాట్లాడుతుంటే పెట్టండి. సో మీకు అన్యాయం జరిగిందని పెట్టినాను చెప్పారు. ఇక అందరూ నాకు జరిగింది అని చెప్పి నిజంగా జరిగింది. వాళ్ళ ఎపిసోడ్ కూడా చిన్న కూడా ముక్క పెట్టేసి వెళ్ళేసారు వాళ్ళ ఎపిసోడ్ కూడా. సో ఇట్లా అందరూ పెట్టుకుంటూ వచ్చారు. కానీ అంటే ఇక్కడ ఒకటి ఏం తెలుస్తుందంటే కొంతమంది ఎపిసోడ్ హాఫ్ అన్ అవర్ చూపిస్తున్నారు, యా వాళ్ళ జర్నీ హాఫ్ అన్ అవర్ చూపిస్తున్నారు. అంటే ముందే వీళ్ళు క్యాలిక్యులేటెడ్ గా వీళ్ళని ఎవరైతే వాళ్ళు ఫోకస్ చేయాలనుకుంటున్నారు లేదా ఆల్రెడీ సెలెక్టెడ్ గా అట్లా పెట్టుకుంటూ ఉంటారా, లేదా ఊరికే నామకే వాస్తే ఇలాంటి వాళ్ళందరినీ పిలుస్తుంటారా? నాకు అదే అనిపించింది. ముందు సెలెక్టెడ్ పెట్టేసుకుంటే వాళ్ళు కామనర్స్ అవ్వరు కదా, సెలబ్రిటీ లాగా ముందే పిన్ చేసి తీసుకోవడం. కామనర్స్ అని ఒక ప్రాపగండా క్రియేట్ చేద్దాం, కామనర్స్ అందరికి వరే బిగ్ బాస్లో కామనర్స్ తీసుకుంటున్నారా అని అందరూ ఆడియన్స్ కనెక్ట్ అవుదాం, ఇంకా రీచ్ పెరిగిద్ది, టీఆర్పీ పెరిగిద్ది. సో ఈ ప్లాన్ చేశారేమో నాకు అనిపిస్తుంది. సో ఎందుకంటే ఎందుకు ఇవ్వాలి, ఇప్పుడు మీకు హాఫ్ అన్ అవర్ మీకు ఎపిసోడ్లో ప్లే చేశారంటే ప్లే చేయని ఫుటేజ్ ఇంకెంత ఉంటుంది తెలుసా, ఇంకో హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఉంటుంది. అంటే ఎంతసేపు చేసిన 1 అవర్ 1.5 అవర్ ఒక మనిషిని చేసి అందరిని అది చేయాలి కదా. లేదు బాబు నీకు హాఫ్ అన్ అవర్ టైం ఉంది, ప్రతి ఒక్కరికి హాఫ్ అన్ అవర్ టైం ఉంది, హాఫ్ అన్ అవర్లో నువ్వేంటి లేదని క్వశ్చన్ జడ్జిలు క్వశ్చన్స్ నువ్వు ఆన్సర్ చెప్పాలి, హాఫ్ అన్ అవర్లో మొత్తం చెప్పాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత నువ్వు వెళ్ళిపోవడం డైరెక్ట్గా రెడీ చేస్తాం, అలా పెడితే ఇంకా బెటర్ ఉంటుందేమో. అసలు వాళ్ళకి హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఏంటి, నాకు మా అలాంటి వాళ్ళకి ఒక 10 మంది ఉన్నారు బ్యాచ్ మొత్తం, వీళ్ళకి ఒక 5 నిమిషాలు 3 నిమిషాలు 10 నిమిషాలు, ఇదేంటి ఈ వేరియేషన్ ఎందుకు? ఒక కామనర్ అందరినీ ఈక్వల్గా ట్రీట్ చేయాలి కదా. సో అదే నేను అంటున్నాను. అదే అందరు చాలా మంది ఇట్లా అనుకోరని చెప్పి బయటకు వచ్చారు, చాలా మంది మాకు ఇలా జరిగింది అని చెప్పి చెప్తున్నారు. అండ్ రీసెంట్ గా నైట్ అయితే కనుక సెలెక్ట్ చేసి ఆల్రెడీ గ్రీన్ ఇచ్చి హోల్డ్ లో పెట్టిన వాళ్ళని 2 గ్రీన్స్ వచ్చిన వాళ్ళు కూడా అది మహా దారుణం, రీజన్ లేకుండా పంపించేశారు. సో అసలు రీజన్ లేకుండా మాదో బాధ అంటే మేము ఈ బాధలో ఉంటే మాకు ఆ నెక్స్ట్ డేనే ఫోన్ చేశారు, మామ ఇట్లా జరిగింది, ముందుకు రమ్మన్నారా, ముందుకు వచ్చాము, ముందుకు వచ్చారంటే ఏమన్నా మనకు ముందు కొంచెం ఎక్కువ పవర్ ఉంటుందేమో మాకేమన్నా అనో, లేకపోతే ప్రాంక్ చేస్తారేమో, ఫస్ట్ డే కదా ఏమన్నా సరదాగా ప్రాంక్ చేస్తున్నారేమో, కొంచెం శ్రీముఖి గారు ఇట్లా సరదాగా ఉంటారు కదా, ప్రాంక్ చేస్తారేమో అనుకున్నాను. గెట్అవుట్ అన్నారు బయటికి. మాలో కూడా వస్తూ ఉండగా బ్యాక్ సైడ్లో కూడా ఒకడు అడిగాడు, ఎందుకు మేడం మాకు ఏ రీజన్ చెప్పండి, ఎందుకు పంపిస్తున్నారు, మేము ఎందుకు రిజెక్ట్ అయ్యాం చెప్పండి, మేము హోల్డ్లో ఉన్నాం, మాకు గ్రీన్ వచ్చింది, 2 గ్రీన్లు వచ్చినాయి, ఎందుకు హోల్డ్లో పెట్టారు, ఎందుకు రిజెక్ట్ చేస్తారంటే శ్రీముఖి గారు అన్నారంట, మేమేం చేయాలో మాకు తెలుసు, వేలు ఫస్ట్. సో మీరేం చేయాలో మీకు తెలిసినప్పుడు మమ్మల్ని పిలవడం ఎందుకండి, మాతో ఆడుకోవడం ఎందుకు, ఒక సామాన్యుడి కోరికతో, సామాన్యుడి ఆశతో, సామాన్యుడి ఆర్థిక పరిస్థితితో ఆడుకోవడం ఎందుకు? మీరు ఏం చేయాలో మీకు తెలిసినప్పుడు మీకు నచ్చిందే చేసుకోండి. సో ఇక్కడ ఉమా గారు ఇక్కడ ఆర్థిక పరిస్థితి మీద కూడా ఆడుకుంటారు. ఒక అమ్మాయి యూకే నుంచి వచ్చింది, సో శృతి అని చెప్పేసి యూకేలో జాబ్ చేసుకుంటుంది. అమ్మాయి జాబ్ రిజైన్ చేసి మనకి ఏదైనా మెయిల్ వస్తుంది, 5th to 25th వరకు మీ డేట్లు కావాలి, అంటే నియర్ బై 1 month డేట్స్ కావాలి. 1 month ఎవరు లీవ్ ఇవ్వరు కదా, లీవ్ పెట్టుకొచ్చింది. ఆవిడ జాబ్ పోయింది, లీవ్ కాదు మన రిజెక్షన్ ఏమంటారు రిజైన్ చేసి వచ్చింది, అది పోయింది, జాబ్ పోయింది. ఆవిడ ఫ్లైట్ ఛార్జెస్ అన్నీ కలిపి దాదాపు 3 lakhs వరకు అయినాయి ఆవిడకి, బట్టలు అన్నీ కొనుక్కోవడానికి 3 lakhs వరకు అయినాయి. సో అవన్నీ ఎవరు భరిస్తారు? సో అంటే ఆవిడ అన్ఫేర్ జరిగింది, ఆవిడకి కూడా అది ఫేర్గా జరిగి అంటే నువ్వు పోతావు అమ్మా, నువ్వు అది ఇష్టం అంటారు, కానీ అన్ఫేర్ జరిగింది ఆవిడ కూడా. సో నాకు కూడా ఇట్లా మనకు బట్టలు కావాలి, 25 days షూట్ ఉంటుందమ్మా, మీరు కొంచెం ఒక 2 జతలు బట్టలు కావాలని చెప్తారు. 6 జతల బట్టలు మనం వెళ్తున్నామంటే షూట్కి వెళ్తాం, మంచి బట్టలు వేసుకోవాలనుకుంటాం కదా, మనం పాత బట్టలు వేసి తిరగలనుకోం కదా. సో అట్లా కొన్ని జతలు బట్టలు కొన్నాం, దానికోసం అప్పులు చేసాం, ఒక 50K 60K వరకు అప్పులు చేసాం, ఇంట్లో అక్క వాళ్ళ బంగారం తాకట్టు పెట్టి. సో ఇట్లా ఫైనాన్షియల్గా ఇది లాక్ చేసేస్తారు. ఏంటో డైలమాలో ఉండిపోతారు కొంతమంది అయితే. ఆ ట్రాన్స్ ఇంకా బయట రావట్లేదు, అన్ఫేర్గా జరిగి నేను ఎందుకు అసలు సెలెక్ట్ అవ్వలేకపోయాను, నన్ను క్వశ్చన్ చేయకుండా, నన్ను ఏం అడగకుండా, టాస్క్లు పెట్టకుండా అసలు ఎందుకు అనే పెయిన్లో ఉన్నారు కొంతమంది, తీసుకోలేకపోతున్నారు. సో నేను ఇట్లా వచ్చి ముందుకు చెప్పుకోగలుగుతున్నాను, కొంతమంది రాలేకపోతున్నారు కూడా ముందుకి. సో అంటే చాలా మంది ఆడుకోవడమే, బట్ ఎందుకు అంటే సెలెక్ట్ అయ్యి అక్కడ వరకే కదా మనం అయింది, ఇంకా బిగ్ బాస్కి వెళ్ళలేదు, బట్ అప్పులు చేసేసి ఆ ప్యాషన్తో ఆ తర్వాత ఇప్పుడు అక్కడ వరకు పక్కన వేరే వాళ్ళ గురించి పక్కన పెట్టిన మీరే ఒక ఇంట్లో వాళ్ళ బంగారం తాకట్టు పెట్టి ఒక 60-70 వేలు అప్పులు చేసి బట్టలు కొనుక్కొని అక్కడ వరకు వెళ్తే మీకు ఎలాంటి 2-3 minutes కూడా నేను అదే అంటున్నాను. నేను అక్కడ వరకు వెళ్తాను, నాకు తెలుసు, మనం నలుగురు తిరుగుతున్నా మనకు ఒక ఐడియా ఉంటుంది ఏమని. ఇప్పుడు ఒక జాబ్ ఉంది, ఇద్దరే కావాలి జాబ్కి, కానీ ఎంతమంది వచ్చారు? 10 మంది వచ్చారు.
ఎంతమంది వెళ్ళిపోతారు? 23 కావాలి, 8 మంది వెళ్ళిపోవాల్సిందే, 8 మెంబర్స్ వెళ్ళిపోవాలి. సో నేను ఉంటాను కుదరదు. కానీ అక్కడ ఏం చెప్తారు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు తీసుకుంటారు. సో ఇక్కడ కూడా అదే జరిగింది. ఇక్కడ వాళ్ళకి కావాల్సిన తీసుకునే ప్రాసెస్లో నువ్వెందుకు బిగ్ బాస్ అర్హుడు, నువ్వెందుకు కాదనేసి చెప్పకుండా అన్ఫేర్ చేసేసి ఒక అమ్మాయి నన్ను ఎందుకు రిజెక్ట్ చేస్తారు చెప్పండి అంటే మీకు చెప్పాల్సిన అవసరం లేదని అడిగి మాట్లాడారు. సో ఆవిడకి మాకు కూడా తెలియాలి కదా, మేము ఎందుకు రిజెక్ట్ అయ్యామో మాకు తెలియాలి. తెలియకుండా నేను ఎందుకు రిజెక్ట్ అయ్యానో కూడా నాకు తెలియదు ఇప్పుడు. అంటే మా అమ్మ నా బ్యాక్ స్టోరీ, నా కష్టం, నా తల్లి ప్రేమని, నా తల్లి కష్టాన్ని ఇక్కడ వరకు వచ్చడానికి నాకున్న బిగ్గెస్ట్ రీజన్ చెప్పడం తప్ప, నా తల్లి పేరు చెప్పడం తప్ప, తల్లి గురించి చెప్పడం తప్ప. అలా అనుకుంటే ఒక సామాన్యుడి తల్లిని అవమానించినట్టే, ప్రతి సామాన్యుడి తల్లి అవమానించినట్టే. ఎందుకంటే తను చెప్పే రైట్స్ ఉంటాయి. నా తల్లి గురించి నేను చెప్పుకుంటా, మీ తండ్రి గురించి మీరు చెప్పుకుంటారు. సో ఆ రైట్స్ని వాళ్ళు ఉల్లంఘించినట్టే. సో అది నాకు తీసుకోలేకపోతున్నాం. సో అట్లా కొంచెం చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది ఆ రోజు. సో నేను అసలు తట్టుకోలేకపోతున్నాను. నేను వెళ్తాను, అమ్మకు చాలా నమ్మింది. నేను వెళ్తున్నాను అనుకుంది ఇప్పుడు కూడా. ఆ రోజు వరకు నేను వెళ్తానే అనుకుంది. సో నా కొడుకు వెళ్తున్నాడు, నా కొడుకు సాధిస్తున్నాడు, నా కోరిక తీరుస్తున్నాడు, ఆ ఇదిలో ఉంది అమ్మ. అంటే నేను విన్నాను ఈ వీడియోస్ అని మీ మదర్ చూసి మెంటల్గా డిస్టర్బ్ అయ్యారు, సో సివియర్ అయింది హెల్త్ ఇష్యూ, అక్కడ వరకు వెళ్ళిన తర్వాత ఆ వీడియోలన్నీ చూసారని విన్నాను. ఏంటి అసలు బ్యాక్ స్టోరీ ఏంటి? చెప్పాను కదా, ఇవి అమ్మ పనిచేసి కొంచెం మనిషి ఇవన్నీ పెట్టుకుని ఆలోచనలు పెట్టుకుని నా మీద కూడా ఇండస్ట్రీకి వచ్చిన ఇండస్ట్రీ గురించి తెలిసిందే, కొంచెం మనిషి సెట్ అవుతారా లేదా, సో బ్యాక్ స్టోరీ ఇవన్నీ ఉంటాయి, మనకి బ్యాక్గ్రౌండ్ చూసుకోవాలి, రాజకీయాలు నడుస్తూ ఉంటాయి, ఇవన్నీ అన్నీ జరిగేవే. అవి తను ఎక్కువ నా మీద ఇది పెట్టుకుని, నాకు అదంటారు బెంగలాగా పెట్టుకుని, ఎక్కువ ఆలోచన పెట్టుకుని నా మీద, నా కొడుకు ఏమైపోతాడో ఏంటో, నా కొడుకుని ఎవరిని ఇబ్బంది పెడతారేమో, మోసాలు జరుగుతాయి, ఇలా నా గురించి ఎక్కువ వర్రీ అవుతుంది అనమాట, ఎక్కువ టెన్షన్ కూడా అవుతుంది. సో ఈ ప్రాసెస్లో బిగ్ బాస్కి వెళ్తున్నాను, నీకోసం వెళ్తాను అమ్మగానే హ్యాపీగా ఫీల్ అయింది. ప్రతిరోజు నాకు ఇన్పుట్ ఇచ్చేది. ఎలా అగ్ని పరీక్ష నుంచి సెలెక్ట్ అయిన అమ్మాయి అన్నపూర్ణ స్టూడియో, నాగార్జునగర్ స్టూడియోలో ఉంటుంది అనమాట. ఏమంటారు నాన్న, ఏం అడుగుతారు, ఎవరు అడుగుతారు అక్కడికి, నాగార్జునగర్ వస్తారా కాదమ్మా, ఇట్లా జడ్జెస్ వస్తారు, శ్రీముఖి ఉంది కదా యాంకర్ శ్రీముఖి, ఇలా నవదీప్ గారు వస్తారంగా, ఏం అడుగుతారు, ఎంతమంది ఉంటారు స్టేజ్ మీద, నువ్వేమన్నా సరే గట్టిగా మాట్లాడు మాకు, వాళ్ళని ఏమన్నా సీరియస్ చేసినా సరే కోపడు మాకు, మంచిగా మాట్లాడు, ఎవరిని ఏమన్నా మాకు అంటే ఇట్లా తన అమాయకత్వంతో తను చెప్పాలని చెప్తూ ఉండేది. అలాంటి తల్లి నాకంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని, నాకంటే ఎక్కువ క్యూరియాసిటీ ఫీల్ అయిపోయింది. సో తను ఇలా అయ్యేటప్పటికి అన్ఫేర్ జరిగింది, ఇట్లా తల్లి గురించి చెప్పగానే అవమానించారంట, తల్లికి వెళ్ళి పోయిన తల్లిని చూసుకో అన్నట్టుగా అనేటప్పటికి కొంచెం తను ఆ వీడియోస్ చూసేటప్పటికి హోప్ పెట్టుకున్న తల్లి కొంచెం డిస్టర్బ్ అయింది, మెంటల్గా డిస్టర్బ్ అయింది. దానివల్ల కొంచెం మనిషితో లేకపోయినా మనిషితో మాట్లాడుతున్నట్టు. సో కొంచెం అది చెప్పుకోలేను కొన్ని విషయాలు, అది కొంచెం అలా అంత చెప్పుకుని నాకే ఆ పెయిన్ వస్తుంది, నేను తట్టుకోలేకపోతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకి ఇలా జరగదు, అలా మనిషి లేనప్పుడు మనిషితో మాట్లాడడం, ఇప్పుడు ఒక జ్వరం రావడం వేరు, ఒక తలనొప్పి రావడం, కాలనొప్పి రావడం వేరు. కానీ మెంటల్గా మన తల్లికి స్ట్రాంగ్గా ఉన్న తల్లి, ఎవరు నువ్వు లేడు పో, ఇలా ఏదో పిచ్చిగా అంటే కొంచెం మెంటల్గా స్టెబిలిటీ కోల్పోయినట్టు తెలుస్తుంటే అది తీసుకోలేకపోతున్నాను. సో అది ఎవరి వల్ల అంటే బిగ్ బాస్ వల్ల అని నేను అనుకుంటున్నా, బట్ స్ట్రాంగ్ రీజన్ నేను చెప్పలేకపోవచ్చు. కానీ సో నాకు ఇదే అనిపిస్తుంది. కానీ ఎవరు ఎమోషన్స్తో ఆడుకోవడానికి మనకి రైట్ లేదు కదా. సో అదే కదా, ఆ ఎమోషన్తో చెప్పాను కదా. సో కామన్ మ్యాన్ ఎమోషన్తో ఇక్కడ ఆడుకోవడం, సామాన్యుడి కోరికతో ఎమోషన్తో, లిటరలీ ఇది చాలా నీచమైన పని నాకు అనిపిస్తుంది. మీకు కావాలనుకుంటే తీసేసుకోండి, ఒక 10 మంది మాకు వెళ్ళి కావాలరా బయట తీసేసుకొని షోలో పెట్టేసుకోండి. కాదు, అది 10 మందిని కామన్ మ్యాన్ తీసుకున్నాం అని చెప్పి ఇంత పెద్ద హంగామా చేయాలి, చేసి జనాల్లో తీసుకెళ్ళాలి, జనాల్లో కామన్ మ్యాన్ తీసుకుంటున్నారా అనిపించేలా చేయాలి అని చెప్పేసి అది ఒక డ్రామా లాగా అనిపించింది నాకు. లిటరలీ నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం వేరే వాళ్ళ కంటెస్టెంట్ల విషయాల్లో కూడా శ్రీముఖి గారిది అప్పర్ హ్యాండ్ ఉంది. అక్కడ జస్ట్ యాంకర్ అనుకుంటున్నారు కానీ అక్కడ బ్యాక్గ్రౌండ్ నడుస్తుంది. అక్కడ శ్రీముఖి గారిది అప్పర్ హ్యాండ్ ఉంది. శ్రీముఖి గారు ఏది చెప్తే అది అక్కడ నడవాల్సిందే. సో రీసెంట్గా వచ్చిన ఎపిసోడ్లో కూడా రన్నింగ్ రాజ్ అని ఒక వ్యక్తి ఉన్నాడు, మీరు చూసే ఉంటారు. రన్నింగ్ రాజ్ అనే వ్యక్తి, ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయన కూడా వెళ్ళి నువ్వు ఏం చేస్తావు చూపించాడు, ఫన్ చేస్తాడు అనే కమెడియన్. శ్రీముఖి గారు ఎలా యాంకరింగ్ చేస్తారు, మేకప్ వేసుకొని చూపిస్తున్నాడు, తను పొగుడుతూ చేస్తున్నాడు. దాన్ని చేస్తున్న ప్రాసెస్లో శ్రీముఖి హట్ అయిపోయింది. ఎందుకు హట్ అవ్వాలి? ఒక స్టేజ్ మీద ఉన్నప్పుడు, పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు నువ్వు ఏదైనా తీసుకునే స్టేజ్లోనే అక్కడ ఉండాలి. నేను తిట్టినా సరే, నేను వ్యంగ్యంగా మాట్లాడినా సరే కామెడీ నవ్వుతూనే ఉండాలి. అంతేగాని నన్ను ఇలా కించపరిచాడు, నన్ను నా గురించి అలా వేరేగా చేశాడు కాదు. తీసుకోలేకపోతే నువ్వు అక్కడ దాకా వెళ్ళకూడదు. అలాంటి వ్యక్తిని చెప్పు తీసి కొడతానంది. ఎంత నీచమైన ఇది, దగ్గర రావద్దు. తను డిస్టెన్స్లో ఉన్నాడు. అది కూడా ఎవరు ఇచ్చారు, టాస్క్ ఇచ్చారు. శ్రీముఖి కోపాడింది. శ్రీముఖిని ఎలా ఇది చేస్తావో, కూల్ చేయమని చెప్పి వాళ్ళు ఇచ్చిన టాస్కే అది. అతను వెళ్ళి మీద పడలేదు, వాళ్ళు ఇచ్చిన టాస్కే. అక్క అని దగ్గర అక్క అన్నాడు. వెళ్ళి అసలు దూరం ఉన్నాడు. అక్క అని రావద్దు, దగ్గరికి వచ్చి చెంప మీద కొడతా, చెంప పగల కొడతా. ఏంటది? అది ఎంతవరకు కరెక్ట్? పబ్లిక్ ప్లాట్ఫామ్లో శాటిలైట్ ఛానల్లో చూసే ఆడియన్స్, చిన్నపిల్లలు చూస్తారు, పెద్దవాళ్ళు చూస్తారు. ఇదే కామన్ మ్యాన్కి ఇచ్చే గౌరవం? నువ్వు గ్రీన్ ఇవ్వకపోయినా పర్లేదు, కనీసం అవమానిస్తావా? కనీసం గౌరవించకపోయినా పర్లేదు. అట్లా ఒకరికొకలాగా ఇంకొకడు వచ్చాడు ఆర్జే చరణ్ అని చెప్పేసి, తనతోనేమో చేతులు డ్యాన్స్ చేస్తూ వాళ్ళ ఊరే, ఆవిడదినో ఆర్జే చరణ్ ఒకటే ఊరు వాళ్ళిద్దరిది.
డాన్స్ చేస్తూ చూసారు, ఆ వీడియో కూడా చూసుంటారు మీరు, డాన్స్ చేస్తూ నిజామాబాద్. చేతులు పట్టుకుంటూ. అక్కడేమో టచ్ చేయొచ్చు, ఇక్కడ టచ్ చేయలేదు. అక్క అక్క అని దగ్గరికి వచ్చాడు, పో దూరం పో, దగ్గరికి వచ్చి కొడతానని చెప్పేసి చెంప పగల కొడతా. ఎందుకు ఆ వేరియేషన్? ఎందుకు? మీకు నచ్చిన వాళ్ళు ఒకలాగా, మీకు నచ్చిన వాళ్ళు ఒకలాగా, ఆ ట్రీట్మెంట్ ఏంటి? చాలా అంటే చాలా నీచంగా ఉంది పరిస్థితి. సో బట్ అంటే వాంటెడ్లీ వాళ్ళు తీసేసుకుంటే ఇంత హైప్ రాదు, కామనర్స్ ని పెడితేనే బయట డ్రామా TRP క్రియేట్ కోసం. చేసి ఎదవలం చేసి పంపించాలి అనేది ఇది కదా. సో అది కరెక్ట్ కాదు కదా. ఎదవలం చేసి కామన్ మ్యాన్స్ని ఆడుకుని వాళ్ళ ఎమోషన్తో నొక్కి మరీ చేసి వాళ్ళు వెళ్ళిన తర్వాత ఎంత బాధపడతారో, ఆ బాధకి కరెక్ట్గా ఖచ్చితంగా పరిణామం జరుగుతుంది. ఆ బాధ ఖచ్చితంగా వాళ్ళకి ఉప్పల్ బాల్ అన్నట్టు నా తగులుతుంది రైక్ అన్నాడు కదా ఉప్పల్ బాల్, అట్లా తగులుతుంది, ఖచ్చితంగా తగులుతుంది. అంటే నేనేమంటానంటే ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని మనము ఇది చేసే, దాన్ని సప్రెస్ చేసేసి నువ్వు ఏం చేయలేవు అనే ఒక స్టేజ్కి తీసుకొచ్చే రైట్ ఎవరికి లేదు. లేదు కానీ అక్కడికి వెళ్ళిన మీరు చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూలో నాకేమనిపించింది అంటే, వెళ్ళిన ప్రతి వాళ్ళు ఆర్ నాట్ వర్తబుల్ అని, ఇది బయట మళ్ళీ వేరే వాళ్ళు చూస్తే కూడా నువ్వెవరు చెప్పడానికి వర్తబుల్ అని? నీ నీ షో వరకు నువ్వు షో నాకు వర్తబుల్ కాదు నాన్న. వరే బాబు నువ్వు షోకు నాకు వర్తబుల్ కాదు. నువ్వు టాస్క్ ఇచ్చాం చేయలేకపోయావు, నువ్వు వర్తబుల్ కాదు. నీకు ఒక మెంటల్ టాస్క్ ఇచ్చాం చేయలేకపోయావు, నువ్వు వర్తబుల్ కాదు. నువ్వు నీ గురించి చెప్పమంటే బ్యాక్ స్టోరీ అబద్ధం చెప్పావు, మళ్ళీ దొరికిపోయేప్పుడు నీకు వర్తబుల్ కాదు. ఇలా నువ్వు పాయింట్అవుట్ చేయి, నీ షో గురించి మాత్రం నువ్వు పాయింట్అవుట్ చేయి. నువ్వు రియల్ లైఫ్లో పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి నువ్వు ట్రిగర్ చేసే అంత అవసరం నీకేముంది? ఇప్పుడు ఉప్పల వాళ్ళని ట్రాన్స్ఫర్ అని అడిగారు, అవసరమా? ఒక జెండర్ని జడ్జ్ చేసి అంత జెండర్ గురించి క్వశ్చన్ చేసి అంత దమ్ముంది అక్కడ. తను ఇప్పుడు కేసు పెడతాను అంటున్నాడు అందరి మీద. సో ఎలా ఉంటుంది ఇప్పుడు? అది చాలా నీచం. అది సమాజానికి మెసేజ్ ఏమి ఇస్తున్నావు నువ్వు? బిగ్ బాస్లోకి వెళ్ళడానికి మెసేజ్ ఇవ్వడానికి వెళ్తున్నారు వీళ్ళంతా. సో ఇప్పుడు మరి బస్సు డ్రైవర్, మా లారీ డ్రైవర్ ఆర్కే అని ఒకటి అతను, నేను ఇలా లారీ డ్రైవర్ గురించి పోరాటకి వెళ్తానంటే అది ఒక మెసేజ్ లాగా. మరి ఆయన తీసుకోలేదు, ఆయన అడిగాడు, చెప్పాడంట నేను లారీ డ్రైవర్స్ యూనియన్ కోసం నేను పోరాటకి వెళ్తాను, నా పోరాటాన్ని బిగ్ బాస్ నుంచి చూపించాలనుకున్నా. అంటే నీకు ఇది ప్లాట్ఫామ్ కదా, వేరే దగ్గర చూపించుకో. మరి ఆయన మెసేజ్ ఇవ్వడానికి వెళ్తున్నాడు కదా, మనకి ఏదో ఒక లింక్ పెట్టాలి. నువ్వు ఎలా వస్తే అలా వస్తే అలా ఏదో ఒక పెట్టాలి, పంపించేయడానికి ఒక కారణం కావాలి. సో అలాంటప్పుడు అసలు పిలవడమే తప్పు అలాంటప్పుడు. సో ఇట్లా చెప్తున్నాను కదా, నేను ఎవరిని సెలెక్ట్ చేయమనే ఉద్దేశం కాదు. అక్కడికి వెళ్ళాల్సింది ఎండ్ ఆఫ్ ది డేకి 5 to 6 మెంబర్స్ బిగ్ బాస్ లోపలికి వెళ్ళేది. ఈ 50 మంది 70 మంది నుంచి ఫిల్టర్ చేయాలి నేను కాదంటలేదు. ఆ ఫిల్టర్ చేసే ప్రాసెస్ అనేది ఫెయిర్గా చేస్తే అందరికీ బాగుంటుంది, అందరూ బెటర్గా ఫీల్ అవుతారు, నాకు న్యాయం జరిగిందని చెప్పేసి. సో ఇది మాకు అలా ఫిల్టర్ చేయకూడదు చేసే ప్రాసెస్ని అన్యాయంగా చేశారు, అది మా పెయిన్. సో అట్లా. సో చాలా మంది మీతో పాటు ఇంకా అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఇప్పుడు మీతో ప్రజెంట్ కాంటాక్ట్లో ఉన్నారా, అగ్ని పరీక్షకు వచ్చిన వాళ్ళు? ఖచ్చితంగా ఉన్నారు. సో వాళ్ళే కదా, వాళ్ళే నాకు ఇది వైరల్ అయ్యేటప్పటికి వీడియో వాళ్ళని కాంటాక్ట్ చేసి దేంట్లో ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ నెంబర్ మా దగ్గర ఉండవు కదా, చేసి నా నెంబర్ తీసుకొని చెప్పి ఎక్స్చేంజ్ చేసుకుని అప్పుడు ఇలా జరిగిందన్న, నాకు కూడా జరిగిందన్న, నాకు కూడా ఇట్లా అన్ఫేర్ జరిగిందంటే, అరే భయ్ నీకు నిజంగా జరిగితే చేయి, మళ్ళీ వాళ్ళ మీద ఎలాంటి ప్రాబ్లమ్ క్రియేట్ చేయకు, మళ్ళీ తర్వాత సామాన్యులు నీకు సపోర్ట్ చేయరు. నువ్వు నిజంగా ఉన్నావా, దమ్ముగా ఉన్నావుగా చేయి, నీకు సపోర్ట్ చేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే ఇది సామాన్యులకు జరిగిన అన్యాయం, ఇది ప్రతి స్పందిస్తారు, ప్రతి కామన్ స్పందిస్తాడు అని చెప్పాను. అప్పుడు చేశారు వాళ్ళు. సో అంటే అక్కడ అందరూ చెప్పేది ఇదే, జడ్జెస్ ఇట్లా వేరేలా అంటే మేము ట్రిగర్ చేస్తాం, మీరు ట్రిగర్ అవ్వద్దు ఇట్లా అని చెప్తున్నారు. అవును, దాని గురించి మాట్లాడదాం. సో ఇది ఎట్లా ఉంటుందంటే, అంత అయిపోయిన తర్వాత ఒక వీడియో పెట్టేసి దాన్ని కప్పిపుచ్చడానికి చేసిన ప్రయత్నం ఇది నవదీప్ గారు. ట్రిగర్ చేస్తే ట్రిగర్ అవ్వాలి, ట్రిగర్ చేస్తే ట్రిగర్ అవ్వకూడదు, నాకు గల్లా పట్టుకోవాలి. ఇప్పుడు మీరున్నారు అమ్మగారు, మీరు స్టూడియో పిలిచారు, ఏదో ఆడిషన్ పెడుతుంటే మీరు నన్ను ట్రిగర్ చేయడానికి ట్రై చేసినప్పుడు నేను మీ గల్లా పట్టుకుంటానా? మీ మీద గౌరవం ఉంటుందా, నాకు ఉండదా? మీ మీద రెస్పెక్ట్ ఉండదా? మీ మీద మిమ్మల్ని కొంచెం అక్కడ ఇది చేయడానికి ట్రై చేసినప్పుడు మీ గల్లా పట్టుకుని అయితే ఏంటి, మీరేంటి అని మేము మాట్లాడగలుగుతామా? ఒక చదువుకున్నాడు ఎవడన్నా, కనీసం కామన్ సెన్స్ ఉన్నాడు ఏమన్నా మనం పిలిచిన వాళ్ళ మీద తిరుగుతాడా? బయటకు వచ్చి చేశారు ఇష్టం ఇదంతా, బయటకు వచ్చి ఇలా చేయొచ్చు కదా, ట్రిగర్ చేస్తాం, మీరు ట్రిగర్ అవ్వకుండా మీరు ధైర్యంగా ఉండాలి అని బయటకు వచ్చిన తర్వాత అంతా ఎపిసోడ్ అంతా అయిపోయిన తర్వాత ఒక చిన్న వీడియో వెళ్తే సరిపోద్దా? సో ఎవరైనా పని చేస్తారు, మీరే ఉన్నారు, వెళ్తారు, వాళ్ళు గౌరవంగా ఉన్నప్పుడు, వాళ్ళు గౌరవమైన పొజిషన్లో ఉన్నారు, జడ్జి పొజిషన్లో ఉన్న వాళ్ళని మీరు వెళ్ళి క్వశ్చన్ చేసి, మనం క్వశ్చన్ చేయడం అయితే ఓకే, వెళ్ళి ట్రిగర్ చేసి అయితే ఏంటి, నువ్వేంటి, నీకేంటి అనగలుగుతామా? అది వస్తుందా? రాదు కదా. సో మాకు కూడా ఎలా ఉంది అక్కడ. అంత అయిపోయిన తర్వాత లేదు, మాకు ముందే చెప్పాల్సిన అవసరం లేదు, అంత అయిపోయిన తర్వాత చేసేసి మమ్మల్ని ట్రిగర్ చేయాలి, మీ స్కిల్ తీసుకుంటాకి మీ ఎమోషన్ తెచ్చుకోవడానికి మేము వేసాం స్కెచ్ అక్కడ అంటే కాదు కదా. సో అట్లా మేము అనలేము అక్కడ. ఇప్పుడు మీరైనా సరే వాళ్ళకు గౌరవం ఇచ్చినప్పుడు జడ్జెస్కి వాళ్ళ మీదకి వెళ్ళాం, మనం ఏం అనలేం. సో అది మాకు. అంటే శ్రీముఖి గారు కొంచెం ఓవర్గా చేస్తున్నారని మీ చెప్పిన దీనిలో శ్రీముఖి గారే అక్కడ ఎపిసోడ్ చూసినప్పుడు మీకే తెలుస్తుంది కదండి. ఆవిడ్ని రీక్రియేట్ చేసి ఇమిటేట్ చేసి ఫన్ చేస్తున్నప్పుడే ఆవిడ తీసుకోలేకపోయింది. ఆవిడ హట్ అయిందని చెప్పేసి అతను ఎంటర్టైన్ చేస్తున్నాడు, ఆవిడ హట్ అయిందని చెప్పేసి వీళ్ళందరూ ఏకైపోతారు. ఆవిడ హట్ అయిందంటే ఎవరి మీదన్నా అందరూ రెడ్డిస్తారు. మీరు అబ్జర్వ్ చేశారు లేదు? ఆవిడ నవ్వుతూ కూల్గా క్యాజువల్గా మాట్లాడితే లైక్ ఆర్జీ చరణ్ లాగా ఇంకోలాగా వాళ్ళకి
గ్రీన్స్ వెళ్తే లేదంటే హోల్డ్లో ఉంటారు. సో ఆవిడ నడుస్తుంది అక్కడ, వాట్ ఎవర్ ఏదన్నా జడ్జిమెంట్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు. ఆవిడ హట్ అయిందంటే, ఇప్పుడు మీరు ఉన్నారండి, మనం ముగ్గురు ఉన్నాం, జడ్జ్ చేస్తాం, మీ పాయింట్ ఆఫ్ మీరు చూస్తారు, మీకు నచ్చలేదు మీరు రెడ్ ఇస్తారు. నా పాయింట్ లేనప్పుడు నాకు నచ్చకపోతే నేను రెడ్ ఇస్తాను, ఇస్తే గ్రీన్ ఇస్తా, అది నా డెసిషన్. మీకు నచ్చకపోతే అందరూ హ్యాక్ అయిపోతారు అక్కడ, అందరూ హ్యాక్ అయిపోతారు. లేదు వీళ్ళని చేయాలనుకున్నప్పుడు ఒకళ్ళు హోల్డ్లో పెడతారు, ఒకళ్ళు గ్రీన్ ఇస్తారు, అలా మాట్లాడుకుని ఇస్తారు. ఒకళ్ళ వాళ్ళకి అదే జరిగింది, అందరూ మాట్లాడుకుని రెడ్ ఇస్తారంట. తను నాకు నైట్ 1 గంటకు వచ్చి కాల్ చేసి పాపం బాధపడుతూ చెప్పాడు, నాకు 3 గ్రీన్లు ఇచ్చారు, 3 రెడ్లు ఇచ్చారు, నాకు చాలా బాధగా ఉందిరా అని పాపం బాధపడ్డాడు అతను. తన సెకండ్ డే, నా థర్డ్ డే. తన సెకండ్ డే, తను కూడా నైట్ సేమ్ 12కి తనకి నడిచింది సెకండ్ డే. సో అట్లా అది కొంచెం హవా నడుస్తుంది షిము గారి అక్కడ, మీరు చూసినప్పుడు తెలిసిపోద్ది అక్కడ. అంటే మాకు అట్లా మొత్తం అంతే జరిగేది చాలా ఉంటుంది. అండ్ ఇంకొక పాయింట్ నేను ఏమి విన్నానంటే, అందరూ బయటకు వచ్చిన వాళ్ళు, ఇప్పుడు మీలాగా అగ్ని పరీక్షకి వెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీరు అక్కడ అన్ఫేర్ ఉన్నారు కదా, వాళ్ళు చెప్పింది మీరు చేయకపోవడం వల్ల మీరు బయటకు వచ్చారని మేము యాజ్ ఏ క్వశ్చన్ చేసినప్పుడు, యాజ్ యాంకర్గా క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళు చెప్పే మరో పాయింట్ ఏంటంటే, రైస్ చేసిన పాయింట్ ఏంటంటే, మీరు అక్కడ చాలాసేపు జరుగుతుంది కానీ మీకు చూపించేది వాళ్ళకి కావాల్సిందే చూపిస్తున్నారు అంటున్నారు. అసలు ఇదేంటి స్టోరీ? అదే కదా స్టోరీ. నేను మీకు ఇప్పుడు చెప్పాను ఇందాక, అరే పోతురాజు నీ గురించి చెప్పన్నప్పుడు, లేదంటే శ్రీముఖి గారు అని చెప్పి వెళ్ళినప్పుడు, స్టేజ్ మీద వెళ్ళిన దగ్గర నుంచి వచ్చినంత వరకు ఒక 3 to 5 minutes ఉంది. నాకు వేసింది 10 seconds కూడా లేదు నాకు ఫుటేజ్. సో నేను వెళ్ళి ఇలా జోష్గా క్రియేట్ చేసి, కొంచెం హైపర్ చేసి, యాక్టివ్గా చేసి, ఫన్ క్రియేట్ చేశాను అక్కడ వెళ్ళి. అదంతా లేపేశారు. జస్ట్ 2 క్వశ్చన్లు, ఎందుకు వెళ్తున్నా, మా అమ్మ కోసం వెళ్తున్నా, నా పేరు పోతురాజ్, ఈ 2 డైలాగ్స్ ఏదో సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ లెక్క బ్యాక్గ్రౌండ్ ఉంటాం కదా, అట్లా ఉన్నాను నా పరిస్థితి. సో ఏమన్నా మొత్తం వేస్తే తప్పులు తెలిసిపోతాయి కదా అక్కడ. సో అది వాళ్ళకి దొరికిపోతారు అన్న ఉద్దేశంతో చిన్న చిన్న క్లిప్స్ చేసి లేపేస్తున్నారు. ఎవరైతే బయటకు వచ్చి వాళ్ళ కోసం పోరాడుతున్నారో వాళ్ళు మాత్రం. సో అంటే వీళ్ళు ఆల్రెడీ ముందే సెలెక్ట్ చేసుకొని వాంటెడ్లీ దానిలో అందరిని మిక్స్ చేసి వీళ్ళకి కావాల్సిన వాళ్ళని ఉంచుతున్నారంటారా? మరి అదే కదా, మీకు అక్కడ తెలుస్తుంది కదా, వాళ్ళతో ఆ సెలెక్ట్ చేయాలన్న వాళ్ళతో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళని ఎలా పైకి లేపుతున్నారు. అసలు అతను అయితే నాకు అతను ఇప్పటికీ అర్థం కాదు. ఆర్జే చరణ్ అయితే అతను గ్రీన్ ఇస్తే అది ఒక సెలబ్రేషన్ లాగా చేశారు స్టేజ్ మీద. ఒక జడ్జెస్ వెళ్ళి చేయాల్సిన అవసరం ఎందుకు? ఎంత లేకపోతే వాళ్ళ మధ్యన ఎలాంటి కమ్యూనికేషన్ లేకపోతే, కొత్తోడైతే వెళ్ళి ముగ్గురు గ్రీన్లు ఇచ్చో లేదా రెడ్ ఇచ్చో ఇది ఇచ్చో అది స్టేజ్ మీదకి వెళ్ళి స్పెట్స్ పెట్టుకుని అంతా అతన్ని హైప్ చేసుకుంటూ రావాల్సిన అవసరం లేదు కదా. ఫస్ట్ డే శాలిని పడేల ఒక అమ్మాయి ఉంటుంది, అమ్మాయి అయితే టోటల్లీ 28-30 minutes ఎపిసోడ్. అంత ఎపిసోడ్ ఎందుకు? సో అమ్మాయి ఫస్ట్ ఒక అవకాశం ఇచ్చారు, ఏది షూస్ క్లీన్ చేయమని చెప్పేసి. నాకు అందులో 0.0% కూడా నాకు ఒక అమ్మాయిని మళ్ళీ కంటిన్యూషన్ ఉంచారు. తను షూస్ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ కూర్చోబెట్టి ఇంకొక కంటెస్టెంట్ రిమూవ్ చేసేస్తే టైము అది కలిపితే ఇంకా 40 minutes 50 minutes వచ్చింది. అది రిమూవ్ చేయగానే ఆవిడ 30 seconds ఇచ్చారు, 30 minutes ఇచ్చారు టైము. సో ఆవిడ చెప్పులు షూస్ క్లీన్ చేయాలన్నా సరే మళ్ళీ ఇంకో అవకాశం అవసరం ఎందుకు వచ్చింది? నీకు ఫెయిర్గా చేయాలనుకున్నప్పుడు రిజెక్షన్ ఏదైనా ఉంటే, నువ్వు షూస్ క్లీన్ చేయను, హౌస్లోకి వెళ్తే క్లీన్ చేయాలి, నువ్వు క్లీన్ చేయకపోతే వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపో, రెడ్ ఇస్తామంటే సరిపోయేది కదా. నువ్వు ఇంకోసారి అవకాశం ఇస్తున్నావు, ఒకసారి ఆలోచించుకో, క్లీన్ చేయి. ఎందుకు ఒక మనిషికి 2 అవకాశాలు ఎందుకు? మాకు అసలు అందులో అసలు 0.0 అవకాశం కూడా ఇవ్వలేదు ఎందుకు? అది మేము చెప్పేది. వాళ్ళకి అన్ని అవకాశాలు ఇచ్చి అంత ఆపర్చునిటీ ఇచ్చి మాకు ఎందుకు ఇవ్వలేకపోయారు? నేను చేయడానికి రెడీగా ఉన్నాం, ఇప్పుడే చెప్తున్నా కదా మా గారు, దేనికైనా రెడీగా ఉన్నాను. దూకడానికా, ఇది చేయడానికా, నేను ఇంకా ఫ్లిప్స్ చేస్తాను, నేను జిమ్నాస్టిక్స్ నాకు ఇష్టం, జిమ్నాస్టిక్స్ చేయడానికి రెడీగా ఉన్నాను. వాట్ ఎవర్, నేను ఒక 10-15 రకాల పుషప్స్ చేస్తాను. నా స్ట్రెంత్ చూపించుకోవడానికి రెడీగా ఉన్నా, చూపించుకునే టైం ఇవ్వలేదు, అవకాశం ఇవ్వలేదు. అది నాకు లిటరలీ అన్ఫేర్. అది ఇప్పుడు మీకే తెలుస్తుంది. సో నేను వీడియో పెట్టిన దగ్గర నుంచి కూడా తర్వాత కూడా ప్రతి ఒక్కళ్ళు ఎలా స్పందిస్తున్నారంటే, అసలు ఎక్కడ నెగిటివ్ కామెంట్ లేదు. నా ఇన్స్టా దగ్గర నుంచి ఏదైనా సరే నెగిటివ్ కామెంట్ అస్సలు లేదు. అన్న ఓకే వాట్ ఎవర్, వాళ్ళు బిగ్ బాస్ని తిడుతున్నారు, అగ్ని పరీక్షని తిడుతున్నారు తప్ప, అంటే వాళ్ళకి తెలుసు నాకు ఎలా జరిగిందని క్లియర్గా చెప్తున్నా, వాళ్ళు నమ్ముతున్నారు. సో నమ్మకం లేకపోతే ఒకవేళ ఎపిసోడ్ నేను టెలికాస్ట్ చేయమని చెప్పండి, టెలికాస్ట్ చేయట్లేదు, వాళ్ళు లేపేశారు. సో అది నాకు అన్యాయం జరిగింది. నేను ఇప్పుడు ఇంకేమన్నా చెప్పేది ఏమన్నా ఉంది ఎండమల్ షైన్కి కానీ, స్టార్మా కానీ, అగ్ని పరీక్ష టీంకి కానీ ఏమైనా ఉందంటే, బై మిస్టేక్ నేను కూడా ఎవరిని బ్లేమ్ చేయట్లేదు మాకు ఇక్కడ. సో బిగ్ బాస్ టీం తప్పు చేసింది, వాళ్ళు తప్పు చేశారు. సో నేను చెప్పాను కదా, స్టార్టింగ్ చెప్పాను, వాళ్ళు సంథింగ్ నిద్ర సరిపోకో లేకపోతే టైడ్ అయిపోయి ఉండడం వల్ల సంథింగ్ ఏదో చేశారు, లేదంటే చిన్న చిన్న రాజకీయాలు నడుస్తుందేమో. సో మాకు అన్యాయం ఏదో జరిగిందో మా వాళ్ళకి తిరిగి రియాడిషన్ అన్నా కండక్ట్ చేయాలి. లేదు టైం లేదు అంటారా, సో ఏదన్నా వాళ్ళు ఉన్న వాళ్ళతో ఏదన్నా కొంచెం ఒక టాస్క్ పెట్టి, వాళ్ళు గెలిచిన టాస్క్నే మళ్ళీ పెట్టి మాకు, ఎందుకంటే వాళ్ళకి ఈజీ అయిపోతుంది. అప్పుడు ఈజీ అయినా పర్లా, మాకు టఫ్ అయినా పర్లా, మాకు పెట్టి ఏదన్నా మాకు మరొక న్యాయం చేసే అవకాశం ఉంటే బెటర్, ఇస్తే బెటర్ అని చెప్పి మా ఈ పోరాటం. సో అంటే నేను విన్నాను మీ ఇంట్లో అట్లీస్ట్ టీవీ కూడా లేదు. యా, టీవీ కూడా లేదు, మీరు బిగ్ బాస్కి వెళ్తే మీ మదర్ టీవీ చూడాలి ఇట్లా అన్నారు అని చెప్పేసి అని విన్నాను. సో కానీ మీరు బిగ్ బాస్ వెళ్ళడానికి మీ ఇంట్లో వాళ్ళది గోల్డ్ పెట్టి మీరు కొంత డబ్బులు తీసుకొని ఇవంతా చేసుకొని ఇంత వెళ్ళారు. బట్ మీకు అనిపించలేదా అట్లీస్ట్ మా ఇంట్లో ఒక టీవీ కూడా లేదు కదా, ముందు
మీరు ఆ డబ్బులు తీసుకొని బట్టలో ఇంకొకటో దీనికి కావాల్సినవి తీసుకునేటప్పుడు అరే ముందు కనీసం మా ఇంట్లో మినిమం నీడ్ అనేది నేను చూసుకుని ఉంటే బాగుండేది వాళ్ళు చూడడానికి అనేది మీకు అనిపించలేదు అంటే ఫేర్గా? అనిపించింది దానికి మీకు ఆన్సర్ చెప్తాను. సో టీవీ లేదు అనడానికి, సో ఫస్ట్ నుంచి వాళ్ళకి అమ్మ వాళ్ళకి టీవీ చూడడం అలవాట్లేదు. నాన్నకి పెళ్ళిన దగ్గర నుంచి ఇంకెక్కడ టీవీ ఎక్కడ, పొద్దున్న లేవడం, ఇంట్లో పని చూసుకోవడం, పొలం వెళ్ళిపోవడం, మళ్ళీ సాయంత్రం రావడం, ఇక లేదు. ఇదే కదా రొటీన్ అనక ప్రతి అలా జరుగుతూ ఉంటుంది. ఇంకా టైం ఉండదు వాళ్ళకి, ఇంట్లో ఉండే ఓపిక ఉండదు. సో టీవీ లేదు. ఆ టీవీ కొంటానని చెప్పి నేను ట్రై చేశాను. అమ్మ ఉంటున్నావు కదా, నేను ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నాను, ఒక షూట్స్ ఉంటే ఇంటికి ఒంటరిగా ఉన్నప్పుడు టీవీ చూడడానికి ఉంటుంది, కొంటాను వద్దాను. నేను లేనప్పుడు టీవీ అలా ఎందుకు నాన్న, అవసరం లేదు. ఆవిడకి రిమోట్ ఆపరేట్ చేయడం కూడా రాదు. అలాంటి వ్యక్తి టీవీ కొని ఇచ్చినా ఆపరేట్ చేయలేకపోద్దని చెప్పి నాకు వద్దంటుంది. కొంటాను ఇప్పటికి మన కూడా కొంటాను వద్దంది. సో నేను స్టేజ్ మీద కూడా ఇదే మాట చెప్పాను, మీరు ఇప్పుడు టీవీ బట్టలు కొనే ప్రాసెస్ టీవీ కొనవచ్చు కదా, మేము దానికి కూడా రెడీ ఉన్నాం. దానికి కూడా ఇలా కొంత అమౌంట్ రెడీ చేసుకుని ఒక 20Kలోనో 15Kలో ఒక మంచి టీవీ వస్తుంది, చిన్న టీవీ అమ్మ చూడడానికి. సో నేను స్టేజ్ మీద ఇది చెప్పాను, ఇది కూడా హైలైట్ పాయింట్ బిగ్ బాస్కి. ఏది, మా ఇంట్లో ఇప్పటివరకు టీవీ లేదు. సో ప్రపంచంలో ఇక్కడ హైదరాబాద్లో కదా, ప్రపంచంలో ఓన్లీ బిగ్ బాస్ కోసం టీవీ పెట్టుకుంటున్న ఫ్యామిలీ ఏదైనా ఉందంటే అది మాదే అయితే అని ప్రౌడ్గా చెప్పాను స్టేజ్ మీద. ఇది బిగ్ బాస్కి చాలా ఉపయోగపడే పాయింట్. ఇది నేను బిగ్ బాస్ ఉపయోగపడడం కోసం కాదు, నా కోసం నేను చెప్పాను. ఇట్లా జరిగింది, ఇట్లా బిగ్ బాస్ చూడడం కోసం, బిగ్ బాస్లో నన్ను చూడడం కోసం టీవీ పెట్టుకున్న ఫ్యామిలీ మాదే ఉంది అని చెప్పి ప్రౌడ్గా చెప్పాను. నవదీప్ గారు ఆహా అన్నాడు అది చూసి. సో అట్లా నేను ఈ ఆడిషన్ అయిపోయిన తర్వాత టీవీ పెట్టే ప్లాన్లో అమ్మ అడిగింది, అమ్మ కూడా అడిగింది టీవీ పెట్టమని చెప్పి. ఇప్పుడు టీవీ పెట్టడానికి రెడీగా ఉన్నా, బట్ ఇలా జరిగింది. సో అట్లా ఫైనల్గా మీకైతే న్యాయం అయితే జరగలేదు. నాకు న్యాయం జరగలేదు. కాకపోతే నేను మీ మదర్కి ఇష్టం అని కానీ యాక్చువల్లీ ఆల్రెడీ మీరు ఇండస్ట్రీలో మీరు మూవీస్లో చేస్తున్నారు అండ్ నెక్స్ట్ ఇంకో ఏదో మంచి ప్రాజెక్ట్ కూడా సెట్ అయిందని విన్నాను. బట్ అదే అనిపించింది నాకైతే యాజ్ ఏ ఇండస్ట్రీ పర్సన్గా, వీళ్ళందరూ పాపం కామనర్స్ అందరూ వీళ్ళు ఇక్కడికి వచ్చి దీని తర్వాత సినిమాలకు రావాలని ఒక ప్రాసెస్ ఉంటుంది వీళ్ళందరికీ. బట్ మీరందరు దీంట్లో ఉండే పర్సనే. నాకు ఆబ్వియస్లీ చాలా ఇయర్స్ నుంచి మీరు నాకు తెలుసు ఇండస్ట్రీలో మీకు తగిన క్యారెక్టర్స్ అయ్యో చిన్నయో పెద్దయో చేస్తున్నారు అండ్ మెయిన్ లీడ్గా కూడా ఏదో సమ్ ప్రాజెక్ట్ ఓకే అయిందని విన్నాను. సో అంటే ఏంటంటే ఇక్కడ, సో నేను బిగ్ బాస్కి వెళ్ళక ముందు కూడా నాకు ఈ సినిమా ఇండస్ట్రీలో యాక్టర్ అవ్వాలనే గ్రౌండ్ లెవెల్ అనేది నాకు స్ట్రాంగ్గా ఉంది, నేను కాన్ఫిడెంట్గా ఉన్నా, క్లియర్గా ఉన్నా. సో నాకు ఆల్రెడీ బిగ్ బాస్ బిఫోరే సో నా టీం ఉన్నారు, నాకు రైటింగ్ టీం ఉన్నారు, డైరెక్షన్ టీం ఉన్నారు, డిజిటల్ మార్కెటింగ్, రేపు సినిమా రిలీజ్ అయితే కూడా చూసుకోవడానికి టీం ఉన్నారు నాకు. సో అలాంటి ప్రాసెస్లో నాకు ఒక ప్రొడ్యూసర్, బెంగళూరు నుంచి ఒక ప్రొడ్యూసర్, ఇది ఒక 6 months బిఫోర్ ప్రొడ్యూసర్ వచ్చారు. నా ఫ్రెండ్ డైరెక్టర్, ఒక విలేజ్ బ్యాక్డ్రాప్, ఒక మిడిల్ క్లాస్ కుర్రాడి స్టోరీ అనమాట. చాలా సింపుల్ స్టోరీ, చాలా మంచి స్టోరీ. సో అంతా ఫిక్స్ అయిపోయింది, అగ్రిమెంట్ కూడా అయిపోయింది, సినిమా స్క్రిప్ట్ అయిపోయింది, స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఈ లోపు బిగ్ బాస్ అప్లికేషన్ పెట్టా, సెలెక్ట్ అయినా అగ్ని పరీక్షకి. సో వీళ్ళందరూ కూర్చోబెట్టా, అన్న ఇది పరిస్థితి, బిగ్ బాస్కి వెళ్తున్నా. సో నేను ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నానంటే, ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్తే బిఫోర్ పోతురాజు వేరు, బిగ్ బాస్ పోతురాజు వేరు. ఇప్పుడు మీరు యాజ్ అ ప్రొడ్యూసర్గా మిమ్మల్ని సేవ్ చేయడం నా టార్గెట్. నా గురించి కంటే నేను మిమ్మల్ని, ఎందుకంటే నా మీద 10 రూపాయలు పెట్టిన వాళ్ళు మీరు జాగ్రత్తగా ఉండాలి, మీరు సేఫ్గా ఉండాలి, అది నా టార్గెట్. మీరు 1 year పెడతారో 2 years పెడితే ఎంత పెడుతున్నా, బిఫోర్ వేరు ఆఫ్టర్ వేరు. కొంచెం ఆ పేరు ఉంటుంది, ఆ పేరుతో బిగ్ బాస్ పోతురాజు అంటారా అని సినిమా చూసే అవకాశం ఉంటుంది. సో మీరు సేవ్ అవుతారు. మీరు 1 రూపాయలు పెడితే 1.5 రాకపోయినా పర్లా, కనీసం ఆ 1 రూపాయలు పెట్టిన దానికి లాస్ అవ్వకుండా చాలు, అది నా ఎజెండా అని చెప్పేసి చెప్పినా. సో తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. రాజు 6 నెలలు కాకపోతే 1 year కానీ సరే మనం సినిమా చేస్తున్నాం, పక్క రాసి పెట్టుకున్నాడు అంత ఆ రోజు. సో తర్వాత ఫోక్ సాంగ్స్ చేస్తున్నా, ఫోక్ సాంగ్స్ ఇవి హిందీ ఆల్బమ్ సాంగ్స్. మీ ఫోక్ సాంగ్స్ అవన్నీ నేను చూస్తూ ఉంటాను. అదే నేను మీరు ఫస్ట్ రాగానే నేను ఫస్ట్ అడిగాను కదా, ఆల్రెడీ బావాది మీద ఒక సంబంధించి మీది బావారావు ఆ సాంగ్ నేను ఒకటి చూశాను. అండ్ మీ మూవీస్ దీని గురించి నాకు తెలుసు, ప్రాజెక్ట్స్ అప్కమింగ్ ఏవో ఉన్నాయి, సమ్ అగ్రిమెంట్స్ అవుతున్నాయి అని. సో నేను మీ ఫస్ట్ రాగానే అడిగిన క్వశ్చన్, ఆల్రెడీ మీరు ఇండస్ట్రీ సైడ్ ఉన్నారు కదా, ఎందుకు మళ్ళీ ఇది మీకు అనవసరంగా అన్నెసరీ వెళ్ళారు అనేదే నా క్వశ్చన్ ఫస్ట్ రాగానే. అసలు అదే అంటున్నా, అన్నెసరీ అయితే ఏం లేదు. సో కొన్ని ఇప్పుడు 3 ఫోక్ సాంగ్స్ రెడీ అయిపోయి ఉన్నాయి. ఒకటి హిందీ, తెలుగు, మల్టీ లాంగ్వేజ్లో 2 ఆల్బమ్ సాంగ్స్, ఫోక్ కాదు నార్మల్ ఆల్బమ్ సాంగ్స్, ఇవి రెడీ అయి ఉన్నాయి. ఇవన్నీ హోల్డ్ చేసుకున్నాం ఓన్లీ కేవలం బిగ్ బాస్ కోసం మాత్రం. బిగ్ బాస్ అయిన తర్వాత మనం రిలీజ్ చేసుకుందాం హోల్డ్ చేసుకున్నాం, రెడీ అయిపోయినాయి. చెప్పాను కదా, నాది పాత మొత్తం క్లియర్గా ఉంది, స్ట్రాంగ్గా ఉన్నా. ఎప్పుడైతే అమ్మ అడిగిందో ఇక నేను ఇది మొత్తం చేయాలి, బిగ్ బాస్కి వెళ్ళాలి, అమ్మ కోసం డిసైడ్ అయ్యా. సో దీన్ని ఆపుకున్నా. సో నా ఇప్పుడు కూడా నేను బయటకు వెళ్ళిపోయి నేను ఇదేం లేదు, నాకు క్లియర్గా ఉంది, నాకు స్ట్రాంగ్గా ఉన్నా, కాన్ఫిడెంట్గా ఉన్నా. బట్ అక్కడ అన్ఫేర్ జరిగింది, అది నా పెయిన్ చెప్పాలి అట్లా. సో ఇప్పుడు నేను ఫైనల్గా ఈ అగ్ని పరీక్ష నుంచి నేర్చుకున్నది ఏమన్నా ఉంది అంటే స్ట్రాంగ్గా, ఇప్పుడు స్ట్రాంగ్గా ఉన్నా, ఇంకా స్ట్రాంగ్గా ప్రిపేర్ అయ్యా, ఇంకా స్ట్రాంగ్గా ఉన్నా కూడా. ఇప్పుడు నేను ఒకటే అనుకున్నప్పుడు, ఒకవేళ నేను తీసుకుపోయినా నో ప్రాబ్లం, ఒకటే అనుకున్నా, బిగ్ బాస్కి వెళ్ళి అగ్ని పరీక్ష నుంచి బిగ్ బాస్ 10కి వెళ్ళి టాప్ 5 వరకు, టాప్ 10 వరకు, టాప్ 1 వరకు కప్పు కొట్టిన ఎవరైతే ఉంటారో, నా కెరియర్లో నేను స్టెప్ బై స్టెప్ ముందుకెళ్ళి హార్డ్ వర్క్ చేసి నేనంటే ఏంటి చూపించి, ఒక కామన్ మ్యాన్ అంటే ఏంటో చూపించేలాగా తనకి ఈక్వల్గా నుంచి ఉంటా. బిగ్ బాస్కి వెళ్ళకపోయినా సరే నేను స్ట్రాంగ్గా ఉంటా.
స్ట్రాంగ్గా అచీవ్ చేసి చూపిస్తా. ఒక కామన్ మ్యాన్ తలుచుకుంటే ఒక సామాన్యుడు కష్టపడితే ఏదైనా చేయగలడు నిరూపిస్తా. ఇది మాత్రం నేను చెప్పాలనుకున్నాను. సో నేనేమి భయపడట్లేదు, బాధపడట్లేదు అది జరిగిందని. కాకపోతే నాకు అన్ఫేర్ జరిగింది, అన్యాయం జరిగింది ఆ ప్రాసెస్లో. దాని గురించి చెప్పాలనుకున్నా తప్ప నేను చాలామంది కామెంట్ చేస్తున్నారు, అన్న నువ్వేం బాధపడకు, నువ్వు దీని గురించి ఎందుకు ఇంత వరీ అవుతున్నావు, నువ్వు బాధపడకు, నువ్వు స్ట్రాంగ్గా ఉండు, నువ్వు మంచిగా ఉన్నావు, నువ్వు చేస్తావు అని చేస్తావు. నేను దాని గురించి బాధపడట్లేదు. నన్ను తీసుకోలేదు అని కాదు, నన్ను తీసుకునే ప్రాసెస్ ఫెయిర్గా జరగలేదు. నన్ను అన్యాయం చేసి ఇలా చేశారు. ఒకళ్ళకి ఇలా చేసి ఒకళ్ళకి ఇలా చేయడం నాకు అన్యాయం అనిపించింది. సో నాకు స్టేజ్ మీద నన్ను నా తల్లిని అవమానించారు, అది నేను తీసుకోలేకపోతున్నా. సో నా తల్లి కోసం వెళ్ళాలనుకున్నా, ఆవిడ అవమానిస్తే నేను తట్టుకోలేను. సో ఇట్లా ఆల్ ద బెస్ట్ అండి. పాపం చాలా అమ్మ అదే అంటున్నా, అమ్మని నేను కనిపిద్దాం టీవీలో, అమ్మని టీవీలో తీసుకెళ్దాం, నాగార్జున గారికి చూపిద్దామని చాలా ఆశపడ్డా, చాలా కోరుకున్నాను కూడా. బట్ అది కోరిక నెరవేరకపోగా కొంచెం తనకి ఏం కాదండి, డెఫినెట్గా మీరు ఆ వేలో కాకపోతే రేపు పొద్దున ఒక సినిమా హీరోగా హ్యాపీగా మీ మదర్ని తీసుకొని రావచ్చు, మీరు చూపించవచ్చు. అండ్ ఆవిడ బాగుంటే ఎండ్ ఆఫ్ ద డే జరగాల్సిన అన్ని తర్వాత మంచిగా అన్ని జరుగుతాయి. అందుకని ఇంకా బెటర్గా తీసుకెళ్ళొచ్చు, ఇంకా అందుకని బెటర్ పొజిషన్లో యాజ్ ఎ హీరోగా హీరో మదర్గా మీరు తీసుకొని వెళ్ళొచ్చు, మీకు అన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీరు చెప్పిన పాయింట్ నేను ఇంటికి వెళ్ళాను, అమ్మకు కొంచెం బాగపోతే వెళ్ళి చెప్పి అమ్మ ఇది పరిస్థితి, నేను దానికి మించి చూపిస్తా, దానికి మించి నీ కొడుకు ఎంతవరకు ఎదుగుతాడు, ఎంతవరకు సాధిస్తాడో చూపిస్తా. నువ్వు కొంచెం ఆరోగ్యంగా ఉంటేనే అవన్నీ చూడగలుగుతావు. నాకు కూడా ఇంకా శక్తి వస్తుంది, నువ్వు కొంచెం ఆరోగ్యంగా ఉంటే, నువ్వు ఇలా ఉంటే నేను ఉండలేనమ్మా, కొంచెం ధైర్యంగా ఉండు, ఇంకా నేను ధైర్యంగా ముందుకు వెళ్తా అని చెప్పి వచ్చాను. డెఫినెట్గా నేను అదే అంటున్నాను, డెఫినెట్గా అమ్మ హెల్త్ బాగుండాలి. మీరు ఆబ్వియస్లీ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి కష్టపడుతున్నారు, సాంగ్స్ చేస్తున్నారు, మూవీ వస్తుంది. సో డెఫినెట్గా మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. మంచి పొజిషన్కి వెళ్తారు. అసలు ఆలోచించొద్దు వీటి గురించి. ఇవంతా ఇంకా మీకు ఇది ఇంకా స్ట్రాంగ్ అవడానికి మేబీ ఇది ఒక స్టెప్ లాగా అనుకోవచ్చు. ఇంకా మామూలుగానే స్ట్రాంగ్ ఉంటే ఇంకా స్ట్రాంగ్ అయ్యారు అనుకుంటున్నాను నేనైతే. ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవర్ కెరియర్. అండ్ థ్యాంక్ యూ పాప, నిన్నటి నుంచి ఊర్లో ఉన్నట్లున్నారు, కాల్ చేస్తున్నా కంటిన్యూగా నేను. సో అమ్మను వదిలిపెట్టి రావడానికి కూడా కొంచెం ఇది చెప్పాలి, ఇట్లా మా మనోళ్ళకి మీరు కాల్ చేశారు, మన వాళ్ళందరూ కొంచెం కలవాలి, చెప్పాలి, నలుగురు మళ్ళీ రేపు పొద్దున ఎవరైనా వచ్చినప్పుడు కామన్ మ్యాన్కి తెలియాలి ఈ ప్రాబ్లమ్ని అని చెప్పడానికి వచ్చాను. థ్యాంక్ యూ పోతరాజ్ గారు, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ.